Thank you for joining me today. ఇవాళ మనం సోలార్ ప్లెక్సస్ చక్ర గురించి చేద్దాము. బట్ బిఫోర్ దాట్, వన్ సెకండ్, సింధు గారు, ఐ ఆన్సర్ ఆఫ్టర్ ద సెషన్ అండి ఆన్ ద క్వశ్చన్స్. సో బిఫోర్ వి స్టార్ట్ ద సోలార్ ప్లెక్సస్ చక్ర, సోలార్ ప్లెక్సస్ అంటే మణిపుర చక్ర, దాని పేరు, దాని లిటరల్ నేమ్ అంటే మణిపుర. మణి అంటే జెమ్, పురం అంటే ఏంటి? స్థానం, రైట్? ఊరు పేరు పురం, ఓకే, ప్లేస్ అన్నమాట, స్పేస్. సో మణిపుర అంటే ద ప్లేస్ ఆఫ్ ద షైనింగ్ జెమ్ అన్నమాట. ఇట్ వర్క్స్ ఆన్ ఫైర్ ఎలిమెంట్, ఓకే. ఆ ఫైర్ ఎలిమెంట్ ఈస్ ద వన్ విచ్ డస్ యువర్ డైజెస్టివ్ ఫైర్ అంటాం కదా మనం. జఠరాగ్ని అంటాం కదా, అది మణిపుర ప్లేస్ లో ఉంటది. దిస్ విల్ బి అబౌట్ నేవల్ నుంచి ఒక 2 fingers అబౌవ్ ఉంటది. అండ్ ఇట్ ఎన్కంపాసెస్ ఆల్ ద స్టమక్ ఏరియా అన్నమాట. అంటే మీకు both the intestines, all your digestive tract, end of your esophagus, your stomach, ఇవన్నీ మీకు మణిపుర చక్రంలోకి వస్తాయి. సో ఎవరికైనా డైజెస్టివ్ డిసార్డర్స్ ఉన్నాయి అంటే ఎక్కువ తినడం, తక్కువ తినడం, తిన్నది అరక్కపోవడం, కడుపు నొప్పి వచ్చేయడం, ఏదైనా తింటే మంట, కడుపులో మంట, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది మణిపుర చక్రకి రిలేటెడ్ అన్నమాట. ఓకే, అగైన్ బికాస్ ఇట్స్ కాల్డ్ ద ప్లేస్ ఆఫ్ ద జెమ్. అంటే ఏంటి ఆ జెమ్? ఏంటి? మీరు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ పర్సనల్ పవర్ అన్నమాట. It is the space where it gives you that self-confidence, that assertiveness. నేను చేయగలను, ఐఎమ్ వర్దీ ఆఫ్ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉన్నదో అది మీకు మణిపుర చక్రం స్టెబిలిటీతో వస్తుంది. ఓకే, నౌ బిఫోర్ వి గో ఫర్దర్ ఇంటూ ద మణిపుర చక్ర, దాని కింద ఉన్న 2 చక్రాలు ఏంటి? స్వాదిష్టాన చక్రం ఒకటి, మూలాధార చక్రం. మూలాధార చక్రం, మూలాధారం అంటే మూలం, ఇట్ ఈస్ ద రూట్. ఓకే, సో ఇట్ ఈస్ లిటరలీ నోన్ యాజ్ ద రూట్ చక్ర. నౌ రూట్ చక్రాకి ఏంటి అంటే మీకు బేసిస్ అన్నమాట, ఫౌండేషన్. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ సెక్యూరిటీ ఇన్ ఫైనాన్సెస్, సెక్యూరిటీ ఇన్ యువర్ ప్రెసెంట్ కండిషన్స్, యువర్ ఫ్యూచర్, యువర్ పాస్ట్, ఇవన్నిటి రిలేటెడ్. మీకు ఎక్కడైతే ఇన్సెక్యూరిటీ ఉన్నదో అదంతా రూట్ చక్రాల్లో సెటిల్ అయి ఉంటుంది. దానికి అధిపతి విఘ్నేశ్వరుడు. ఓకే, సో దీనికి రూట్ చక్ర మీరు బ్యాలెన్స్ చేశారు అంటే ముందు మీకు సెక్యూరిటీ వచ్చేస్తుంది లైఫ్లోని. మీకు యూ విల్ హ్యావ్ ఎ స్టడీ ఫ్లో ఆఫ్ మనీ, యూ విల్ హ్యావ్ ద సెక్యూరిటీ ఆఫ్, ఓకే నేను ఉన్న ప్లేస్ బాగానే ఉన్నది, సెక్యూరిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఆఫ్ ఫైనాన్సెస్ ఉంటుంది, సెక్యూరిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ఒక మెంటల్ గా ఆ భయం లేకుండా ఉంటది. అమ్మో ఫ్యూచర్ లో ఏమైపోతుందో, ఈ ఈ ఈ నెలాఖరికి ఏమైపోతుందో, ఈ భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి రూట్ చక్రాతోని. ఎప్పుడైనా చక్ర హీలింగ్ చేసుకునేటప్పుడు ఐదర్ నాతోని, వేరే వాళ్ళతోని, ఎవరితోని చేసుకున్నా కానీ ఆల్వేస్ 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 స్టార్ట్ విత్ రూట్ చక్ర. ఓకే, ఏ హీలింగ్ చేసినా కానీ మనం మూలం నుంచి స్టార్ట్ చేయాలి. ఆ మూలాధారం చాలా ఇంపార్టెంట్ మనకి. సో స్టార్ట్ విత్ రూట్ చక్ర. అది వెదర్ యూ డూ ఇట్ ఆన్ ద యోగిక్ వే, వెదర్ యూ డూ ఇట్ ఆన్ ద ఎనర్జెటిక్ వే లైక్ ఐ టీచ్ యూ, వెదర్ యూ డూ ఇట్ అకార్డింగ్ టు affirmations like some other teacher might teach you, whoever mentor you follow, whoever teacher you follow, whatever method you follow, ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్ టు రూట్ చక్ర. ఎందుకంటే రూట్ చక్ర మీకు స్టెబిలిటీ లేదు అంటే ఎంత క్లీన్ చేసినా మీదన చక్రాలు మీకు స్టెబిలిటీ రాదు. రెండోది స్వాదిష్టాన చక్రం. ఓకే, రూట్ చక్ర ఫిజికల్ ఇష్యూస్ యూ విల్ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు యువర్ జెనిటిలియా, అంటే మీ యూటిఐ, ఎక్సెస్ యూరిన్, ఇన్కాంటినెన్స్, ఆ తర్వాత vaginal problems, all gynecological problems, whatever are there, those will be and they come under the root chakra imbalance. The second one is the sacral chakra, దాని పేరు స్వాధిష్టాన చక్ర. స్వాధిష్టాన చక్రం మీకు బొడ్డుకి 2 fingers కిందకు ఉంటది. అండ్ ఇట్ డీల్స్ విత్ కిడ్నీస్,
uterus, ovaries, liver, pancreas, ఇవన్నీ ఏదైతే ఉన్నదో it deals with that. Interestingly, sacral chakra deals with the pancreas, కానీ దాని ఆపరేషన్ is dealt with the solar plexus chakra. మీకు డయాబెటీస్ ఎక్కువ రావడానికి కారణం సోలార్ ప్లెక్సస్ చక్ర ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, నాట్ బికాస్ ఆఫ్ ద సేక్రల్ చక్ర ఇంబ్యాలెన్స్. ఓకే, సో సేక్రల్ చక్ర ఇంబ్యాలెన్స్ సో మోస్ట్లీ కిడ్నీ, లివర్, అపెండిసైటిస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ అన్ని దే గెట్ ఎఫెక్టెడ్. అండ్ అ పోర్షన్ ఆఫ్ ద బిగ్ ఇంటెస్టైన్, ద లార్జ్ ఇంటెస్టైన్, ద స్మాల్ ఇంటెస్టైన్ అగైన్ కమ్స్ విత్ ఇన్ ద Manipura chakra. Okay, now Swadhisthana. Okay, before Swadhisthana chakra, the mantra for root chakra is Ram. Okay, Ram, R for red. Okay, Ram. Now the mantra for ఇప్పుడు ఈ మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రం ప్లస్ ద ముద్ర I will share it in the group, because if I keep telling about all, then it will get time ఎక్కువ అవుతుంది. Then the next is the Swadhisthana chakra, the sacral chakra. దాని మంత్రం లం, L for London, లం. Okay, so every day you have to do it at least 5 times each mantra with the mudra, and 5 times affirmations with the mudra cheyalsinde. Now sacral chakra, whoever has attended my womb connection workshop, you will know that sacral chakra is all about dependency, it's about sensual pleasures. మనకి లైఫ్ లో ఆనందం లేకపోవడానికి కారణం ఇంబ్యాలెన్స్ ఆఫ్ సేక్రల్ చక్ర. ఓకే, మనకి ఎంత ఉన్నా ఏమున్నా కానీ మనకి బ్యాలెన్స్ లేదు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ ఆర్ సేక్రల్ చక్ర. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ద Manipura chakra. Is the sacral chakra and the root chakra clear to everybody? Now, if you have any issues while you are doing the sacral chakra, if you have any physical issues that are increasing, నడునొప్పి ఉంది పెరిగిపోతుంది, తలనొప్పి ఉంది పెరిగిపోతుంది, బ్యాక్ పెయిన్ ఉంది, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నది పెరిగిపోతుంది, స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. డూ ఓన్లీ ద రూట్ చక్ర. అంటే రూట్ చక్రాలోని మనకి జంక్ ఉన్నది అంటే, అది ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నది అంటే, లేకపోతే అది కొంతమందికి అది బద్దలయ్యే స్టేజ్ లో కూడా ఉంటది అనమాట. సో యూ హ్యావ్ టు నో what your root chakra level is, heal it, balance it, take your time. Okay, start chesam kada manam 10 రోజుల్లో అన్ని ఫినిష్ చేసి పడేద్దాము. This is not a course, this is absolutely not a course. Please understand that I'm not teaching you so you can learn it and ఇంకో 10 మంది మీరు చెప్పేస్తారు. No, this is for your own self healing. మనల్ని మనం ఎప్పుడైతే హీల్ చేసుకోగలమో అప్పుడే పక్క వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలగాలి. మనలో ఇష్యూస్ ఉన్నప్పుడు పక్క వాళ్ళని హీల్ చేయడానికి మనం ట్రై చేయకూడదు ఎప్పుడూను. ఎందుకంటే వాళ్ళకి ఏమొస్తున్నది, వాళ్ళకి ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది అంటే అది ఎందుకు వస్తుంది ఏంటి అన్నది మనకి అర్థం కాదు. రైట్, మనకి స్టడీగా ఉంటేనే కదా. ఇప్పుడు నాకు బేక్ చేయడం నాకు వస్తేనే కదా నేను చెప్పగలను. ఇప్పుడు నాకు బేక్ చేయడం రాదనుకోండి, నా దగ్గర రెసిపీ ఉంది, నేను మీకు రెసిపీ ఇచ్చేసాను అంటే మీ కేక్ మాడిపోయింది. ఆ మాడిపోయినప్పుడు ఎందుకు మాడిందంటే ఐ కాంట్ సే దట్ ఏమనండి నా అవెన్లో బాగానే వచ్చింది మీ అవెన్లో రాలేదా. నో నో, యూ హ్యావ్ టు ఫట్ అని చెప్పాలి. నల్లబడిందా, ద బేకింగ్ సోడా ఎక్కువైంది, అదే మీకు డెన్స్ గా వచ్చిందా, వాటర్ తగ్గింది. How will I know that? When I go through those experiences. So any healing, any modality of healing, there are thousands of healers around. Any modality of healing, understand and choose the mentor who has gone through it, please. Okay, not only me, I am not suggesting come to me, I am suggesting pick a mentor who has gone through it, who has healed themselves. ఓకే, సో ఇప్పుడు రూట్ చక్ర తిన్నగా లేని వాళ్ళు బిహేవ్ చేసే మెథడ్ డిఫరెంట్ గా ఉంటది అనమాట. సో రూట్ చక్ర అండ్ సేక్రల్ చక్ర మీకు తేడా ఉన్నది అంటే డబ్బు పిచ్చి ఉంటుంది వాళ్ళకి. అండర్స్టాండ్ దాట్. అబండెన్స్ అన్నది వర్డ్ వాళ్ళకి తెలీదు.
ఓకే, దే విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ అబండెన్స్ ఈజ్. అసలు విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది అనమాట. డబ్బు పిచ్చి ఏ లెవెల్లో ఉంటుంది అంటే ఆ ఏ దేని నుంచైనా డబ్బు చేయగలగాలి అన్న యాటిట్యూడ్ ఉంటుంది, విచ్ విచ్ ఇస్ నాట్ గుడ్, రైట్? బికాస్ ఇట్ విల్ నెవర్ బింగ్ యూ హ్యాపీనెస్. అది వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి నాకు రావట్లేదు, అగైన్ ఇట్ ఈస్ నాట్ దాట్. అండర్స్టాండ్ దాట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. వెన్ సంబడి ఈస్ టీచింగ్ యూ, వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, సో రూట్ చక్ర, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ రూట్ చక్ర, హీల్ ఇట్. When I learned it, I had to do only the root chakra for 6 months. Till then, Mako, my mentor did not let us go till the sacral chakra. ఓకే, సో అంత టైం మనం ఇవ్వాలన్నమాట బాడీకి హీల్ చేయాలంటే. ఎస్, రాధ గారు చెప్పండి. రూట్ చక్ర మంత్రం లం కదా? లమ్మే చెప్పాను కదండి నేను. ఇప్పుడు ఓకే. రమ్మన్నారు మ్యామ్, మీరు ఇప్పుడు రమ్మన్నారు. మళ్ళీ రమ్మన్నారు. సీక్రెట్ దానికి దానికేమో అదేంటి లమ్మని రమ్మని చెప్పారు. మాకు అయ్యో, ఇంతకు తప్పు చెప్పాను, ఐఎమ్ సో సారీ. అదే ప్రీవియస్ అంటే గా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, అందుకని నేను ఎస్ కొంచెం ఎస్, సో కన్ఫ్యూజ్ సారీ. అయ్యాను. నేను డోంట్ రాంగ్ వరీ, ఐ విల్ విన్నానా షేర్ ద అని. రైట్ మంత్ర అండ్ ద రైట్ ముద్ర. అయితే రూట్ చక్ర లమ్మే కదా, మళ్ళీ డౌట్ వచ్చి స్ట్రైక్ లమ్మే లమ్మే, లమ్ము చేసేస్తాను. వమ్ము. అదే మ్యామ్ లమ్ము లమ్మ బమ్మని చెప్పారు. అంటే ఇప్పుడేమో నా మళ్ళీ నా వేరే మైండ్ అంతా సోలార్ ప్లెక్సస్ లో ఉన్నది. సోలార్ ప్లెక్సస్ మంత్రం ఇస్ రమ్, అది వచ్చేసినట్టున్నది. సో సారీ అబౌట్ దాట్. ఎస్, ఇట్ ఓకే. ఇస్ లమ్ ఫర్ ద రూట్ చక్ర, వమ్ ఫర్ ద సేక్రల్ చక్ర. ఓకే, లమ్ మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, వమ్. ఓకే, రియల్లీ సారీ అబౌట్ దిస్. ఓకే, సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ రాధ గారు. యా, సో వెన్ యూ ఏంటంటారు, ఎవ్రీ డే యూ హ్యావ్ టు డూ ద రూట్ చక్ర ఫర్ 5 minutes విత్ ద ముద్ర అండ్ ద మంత్ర, అండ్ దెన్ అనదర్ 5 minutes విత్ ద ముద్ర అండ్ ద ఎఫర్మేషన్స్. మీకు టైం ఉన్నది అంటే ఎఫర్మేషన్స్ ఒక అరగంట సేపు వినండి, లేకపోతే అరగంట సేపు చాంట్ చేయండి, అరగంట సేపు రాయండి, ఎలాగైనా పర్వాలేదు. మంత్ర మాత్రం 5 minutes ఇస్ ఇనఫ్. ఆఫ్టర్ యూ డూ దాట్, you have to do that for a minimum of 1 week. After you do that, do the root chakra plus the sacral chakra. But like all these people have mentioned, if you are not feeling anything when you are doing the sacral chakra, it means your root chakra needs balance again. It still needs healing అనమాట. అంటే సేక్రల్ వరకు ఎనర్జీ లాగలేకపోతుంది అది. ఓకే, సో again 5 minutes, 5 minutes, again sacral chakra, 5 minutes, 5 minutes. By the time you reach the 7th stage, you should be able to allot at least 1 hour for your chakra healing. ఒక గంట సేపు మీరు అలాట్ చేయగలగాలి దానికి. ఓకే, బట్ again it's all for your healing, it's for your good. So when you're doing it for yourself, please take time for yourself. Okay, ఇప్పుడు మూడోది మణిపుర చక్ర. లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ ద షైనింగ్ జెమ్. ఆ జఠరాగ్ని ఏదైతే ఉన్నదో అది మణిపుర చక్ర ఏరియాలో ఉంటుంది. అదేంటంటే మీకు ఫుడ్ పైప్ ఉంటుంది కదా, ఈసోఫేగస్ అంటారు, విచ్ కనెక్ట్స్ టు ద స్టమక్. అక్కడ అంటే రిబ్ గేజ్ ఉంటుంది కదా, రిబ్ గేజ్ కింద నుంచి మీ స్టమక్ అన్నమాట. స్టమక్ అంతా కవర్ చేస్తుంది టిల్ యువర్ నేవల్ పోర్షన్. ఓకే, నా ఇప్పుడు మణిపుర చక్ర చాలా ఉంటాయి దీనికి, మణిపుర చక్రకి రిలేటెడ్. ఓకే, మణిపుర చక్ర బ్లాకేజెస్ వచ్చాయి అంటే what will happen is, అంటే మణిపుర చక్ర deals with emotions like extreme happiness, excitement, depression, ఆ ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో అదంతా మణిపుర చక్ర డీల్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు, లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ స్టార్ట్ ఆఫ్ ద స్టమక్. స్టార్ట్ ఆఫ్ ద స్టమక్ లో ఏంటి మనకి స్ట్రెస్ రిసెప్టర్స్ ఉంటాయి కదా. సో ఆ స్ట్రెస్ రిజర్వ్ ఫస్ట్ మణిపుర చక్రలోకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత సేక్రల్లోకి లాగుతుంది. కానీ సేక్రల్ అండ్ మణిపుర ఆర్ ద వన్స్ విచ్ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై యువర్ ఇమోషన్స్. ఆ మీద నుంచి అది దోస్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ విచ్ కమ్ అప్. అంటే ఇక్కడ నింపేసుకున్నాం అనుకోండి, పొట్టంతా నింపేసుకుంటే అప్పుడు చెస్ట్ లో కూడా రావడం మొదలు పెడుతుంది. బట్ అదర్వైజ్ దట్ ఈస్ వేర్ దే ఆర్ స్టోర్డ్. ఓకే, సో కోపం ఒకటి మీకు కడుపులో ఉంటుంది. ఆ కడుపు మంట అంటాను చూడండి, అది ఏంటి కడుపు మంట అని ఎందుకు వస్తుంది, కడుపులో దాక్కుంటుంది కాబట్టి. సి ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ చాలా తెలివైన భాషలు అనమాట అవి. ఓకే, ఏదో ర్యాండమ్ గా చెప్పవు అవి, విను చాలా తెలివిగా చెప్తాయి అవి. ఓకే, కడుపు మండిపోతుంది ఎవరినైనా చూస్తే అంటే అంటే ఏంటి అర్థం, అంటే ఏంటి, ఇట్ మీన్స్ ఒళ్ళు మండిపోతుందని కదా
వాళ్ళ మీద కోపం, విపరీతమైన కోపం ఉన్నది అని కదా అర్థం. సో ఇట్ మీన్స్ పొట్టలో దాచుకోవడం. మనకి యూనో ఒకప్పుడు పాత సినిమాల్లో చెప్పేవారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డైలాగ్. పాత సినిమాల్లో ఉండేది. సూర్యకాంతం ఛాయాదేవి ఆ టైం సినిమాల్లో ఉండేది అనమాట. ఏ కష్టం వచ్చినా కడుపులో దాచుకో తల్లి అని. ఐ మీన్ యూనో ఎందుకు? బికాజ్ ఆ కష్టం అన్నది ఏదైతే ఉన్నదో, ఆ ఎమోషన్ అన్నది ఏదైతే ఉన్నదో, దట్ ఈస్ ద ప్లేస్ వి స్టోర్. అంటే హండ్రెడే కాదు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇండియన్స్ కు తెలుసు అనమాట అది ఎక్కడ స్టోర్ అవుతుంది అన్నది మనకు తెలుసు. మన వేదాల్లో, మన శాస్త్రాల్లో ఉన్నది అది. అది ఎక్కడికి వెళ్తాయి, ఆ ఎనర్జీతో ఎలా ప్లే చేసుకోవాలి అన్నది ఉన్నదనమాట. మనకి ఆ నాలెడ్జ్ ఆల్రెడీ ఉన్నది మనకి. సో ఈ ఈ మణిపుర చక్రం మీకు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏంటవుతుందంటే ఫెటీగ్ వస్తుంది. ఫెటీగ్ అంటే విపరీతమైన నీరసం అనమాట, మామూలు నీరసం కాదు. డ్రైన్ అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా బాడీ విపరీతమైన డ్రైన్ అయిపోయి దానికి ఇంకా కదలబుద్ధి కాదనమాట. అది లెథార్జీ కాదు. లెథార్జీ ఏంటంటే అబ్బా లేవబుద్ధి కాదు, నీరసంగా ఉంది, అది కాదు. ఫటీగ్ ఏంటంటే డ్రైన్ అయిపోతుంది మీకు బాడీ మొత్తం. ఇంకా వెళ్ళి పడుకుని పోవాల్సిందే, ఇంకేం చెయ్యలేరు. ఇంకో పని అంటూ చేయనివ్వదు. ఇంకో పని అంటూ చేయనివ్వదు మీకు. దెన్ ఓవర్ ఈటింగ్. ఓవర్ ఈటింగ్ ఏంటి అంటే బింజ్ ఈటింగ్ చేస్తాం కదా, ఆపలేమన్నమాట. ఒకసారి మొదలు పెడితే ఆపలేం. ఎందుకు? దాంతో మనం ఏదో నింపడానికి ట్రై చేస్తున్నాం. ఏదో ఖాళీ ఉందన్నమాట, మనలోనే ఏదో ఖాళీ ఉన్నది. ఇట్ ఈస్ ఐదర్ లెస్ లవ్ యూ హ్యావ్ రిసీవ్డ్, ఐదర్ సంథింగ్ యూ ఫీల్ అబండన్డ్, లేకపోతే యూ ఫీల్ సంబడి నియర్ యూ రిసీవ్స్ మోర్ లవ్ దాన్ యూ. ఏదో వెలితి అనమాట, వెలితి. ఆ వెలితిని ఫుడ్తో నింపడానికి ట్రై చేస్తుంది బాడీ. ఎందుకంటే దానికి అర్థం కాదు కదా, ఏదైనా ఎనర్జీయే కదా, ఫుడ్ అయినా ఎనర్జీయే, థాట్ అయినా ఎనర్జీయే, రెండు ఒకే రూపంలో చూస్తుంది పాపం పొట్ట. సో ఫుడ్తో నింపడానికి ట్రై చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటి, మనం ఎక్సెస్ షుగర్స్ వైపు వెళ్తాం. ఎక్సెస్ షుగర్స్ వైపు తీసుకొని వెళ్తుంది అనమాట మనకి. థర్డ్ ఈజ్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్. అఫ్ కోర్స్ తింటే పెరగమా, తింటాం కాబట్టి పెరుగుతాం, కానీ ఇట్ ఆల్సో రిలేట్స్ టు ద స్ట్రెస్ ఇన్ యువర్ బాడీ. ద బాడీ థింక్స్ దాట్ ఓకే వీళ్ళకి దే వాంట్ సంథింగ్, లెట్ మీ ఫిల్ ఇట్ అప్ విత్ ఫ్యాట్ అనుకుంటుంది అనమాట. ఓకే, ఆ వెలితిని మనం తిండితో నింపడానికి ట్రై చేస్తాము, బాడీ ఏమో ఫ్యాట్ తో నింపడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎందుకు? ఫ్యాట్ ఈజ్ ఏంటంటారు, ఫ్యాట్ ని స్టోర్ చేసుకునే అబిలిటీ బాడీకి ఉంటది. తర్వాత వాడుకుందాము, తర్వాత మనకి తిండి దొరకకపోతే ఆ ఫ్యాట్ వాడుకోవచ్చు అని అనుకుంటది అనమాట. సో ఆ వెళుతున్నప్పుడు అది ఏంటనుకుంటుందని, ఆహా వీళ్ళకి కంటిన్యూస్లీ తిండి దొరకదు అనమాట, సో వచ్చినప్పుడే మనం దాచేసుకొని స్టోర్ చేసుకుందాము, వీళ్ళకి ఎప్పుడైతే తిండి దొరకదో అప్పుడు అప్పుడు ఇద్దాము, ఎక్సెస్ స్టోరేజ్ మనం తీద్దాము అని. మనకి తిండి దొరకదంటూ ఉండదు కదా, అందుకని ఆ ఫ్యాట్ అలా స్టోర్ అయిపోతూ మనం ఈ సైజ్ అయిపోతాం అనమాట. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ డైజెస్టివ్ డిసార్డర్స్. డైజెస్టివ్ డిసార్డర్స్ అంటే తిన్నది అరక్కపోవడం, వెరీ ఫ్రీక్వెంట్ ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం. కొంతమందికి అవుతుంది చూడండి, ఏదైనా కొత్తది కొంచెం తిన్నా కానీ అది పడదనమాట, ఫుడ్ పడదు. బయట తింటే పడదు, ఎక్సెసివ్ కారం తింటే పడదు, ఏదైనా మిల్క్ ప్రొడక్ట్స్ తింటే ఒక్కొక్కసారి పడదు. అంటే బయట తింటే, ఇంట్లో తింటే బాగానే ఉంటారు, బయట తింటే పడదు. సో దీస్ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ డిసార్డర్స్ ఆల్సో కమ్ వెన్ ద మణిపూర చక్ర ఇస్ ఇంబ్యాలెన్స్డ్. ఓకే, దెన్ హైపోగ్లైసిమియా. హైపోగ్లైసిమియా అంటే ఏంటి, షుగర్ లెవెల్స్ బాగా పడిపోవడం, ఉండుండి బాగా పడిపోతుంది అనమాట. పడిపోయి డిజీనెస్ వస్తుంది, ధన్మని పడిపోతారు అప్పుడు వాళ్ళు. ఓకే, దెన్ డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఇట్ ఈస్ ద హైపర్ గ్లైసెమియా. అంటే మనకి ఎంత ఫుడ్ అయితే వెళ్తుందో అది షుగర్స్ కింద కన్వర్ట్ అవుతుంది, రైట్? ప్రోటీన్స్ కింద, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అది అమినో యాసిడ్స్ కింద, గ్లూకోజ్ కింద డివైడ్ అవుతుంది. ఆ ప్రోటీన్ ఏదైతే ఉన్నదో మీకు ఎంతైతే గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసిందో ఆ గ్లూకోజ్ ని ఎదుర్కొనే ఇన్సులిన్ మీ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ డయాబెటీస్. మీ బాడీ తీసుకోలేకపోతుంది అనమాట, ఆ షుగర్స్ ని తీసుకోలేకపోతుంది, దాన్ని డైజెస్ట్ చేయలేకపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ ఇంటూ సింపుల్ ప్రోటీన్. ఓకే, నా దీనివల్ల పాజిటివ్స్ కూడా మాట్లాడుకుందాం. ఓకే, మణిపూర చక్రం మీకు బ్యాలెన్స్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పర్సనల్ పవర్,
ఇంట్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే మీ సేక్రల్ చక్ర బ్యాలెన్స్ అయిపోయింది అక్కడ. అది బ్యాలెన్స్ అయ్యింది అంటే మీకు ఇంట్యూషన్ పెరుగుతుంది. అండ్ బికాస్ ఆఫ్ విచ్ యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ మోర్ మోటివేషన్ టు డూ సంథింగ్. ఏదైనా నేర్చుకుందాం, ఏదైనా కొత్త చేద్దాం, మనం చేసిన దాంట్లో సక్సీడ్ అవుదాం, ఇలాంటివన్నీ వస్తాయి అనమాట సోలార్ ప్లెక్సస్ తోని. ఓకే, యూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ పర్పస్, యూ హ్యావ్ డిసిప్లిన్, యూ హ్యావ్ ఇంటెలెక్ట్, తెలివితేటలు బాగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇలా క్రియేటివిటీ పొంగి పొర్లుతూ ఉంటది అనమాట దాంతో. ఇంకా యు ఆర్ రెడీ టు డూ మోర్. ఓకే, కానీ దానివల్ల విల్ పవర్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీలో మీ కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి నేను చేయగలను అన్న విల్ పవర్ ఉంటుంది అనమాట. కానీ దానివల్ల ఏంటి, ద బ్యాక్ ఏంటంటారు, ద నెగటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ దాట్ ఈస్ ఈగో రైజ్ అయిపోతుంది అనమాట. సోలార్ ప్లెక్సస్కి వచ్చేసరికి ఈగో రైజ్ అయిపోతుంది. వేద గారు ఒక 1 minute అండి. యా, ఓకే, ఈగో రైజ్ అయిపోతుంది. దానివల్ల కంట్రోల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనమాట. నాకే అంతా వచ్చు, నేనే అంతా చేసేస్తాను, నేనే చేస్తానని కాదు, నేను తప్ప ఇంకెవరు చేయలేరు. ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తాయి అనమాట వెన్ ద సోలార్ ప్లెక్సస్ ఇస్ ఇంబ్యాలెన్స్డ్. ఓకే, అగ్రెషన్, ఎదుటి వాళ్ళు మన మాట వినకపోతే కోపాలు వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే ఇట్స్ అ సెన్స్ ఆఫ్ కంట్రోల్ అనమాట. వీళ్ళ కంట్రోల్లో ఉండాలి వాళ్ళు. అది లేదు అంటే కోపం వచ్చేస్తుంది అనమాట. దెన్ దానివల్ల ఆ కోపం వచ్చి కంట్రోల్ ఇష్యూ తప్పినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చేస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది అనమాట. మనకి సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోయినప్పుడు మళ్ళా అది సైకిల్ అయిపోతుంది. వెన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ బిల్డింగ్ యువర్ పర్సనల్ పవర్, అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్ వేద గారు చెప్పండి. నాకు ఇది విననివ్వట్లేదు మేడం. నాకు ఫుల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఏదైనా టిప్ చెప్పండి. ఇప్పుడు అసలు పడిపోతున్నా నేను ఎస్ నిద్రకి. అంటే మీకు సోలార్ ప్లెక్సస్ బాగా బ్లాక్ అయి ఉన్నది. అర్థమవుతుంది ఆ విషయం. అందుకే ఈ హ్యాండ్ రైజ్ చేశా. ఏదైనా టిప్ చెప్పండి. యూ కెన్ డిస్కనెక్ట్ ఇఫ్ యూ వాంట్. కావాలంటే యూ కెన్. ఐ వాంట్ టు కంటిన్యూ. నాకు ఇది తగ్గించండి, కొంచెం ఈ క్లాస్ వినేలాగా చేయండి. అయితే ఒక పని చేయండి, మ్యూట్ లోకి వెళ్ళిపోయి అగ్ని గాయత్రి మంత్రం ఒక 2 నిమిషాలు వినండి. ఓకే, చలో. దీనివల్ల మీకు ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఏమొస్తాయి అంటే, ఇండైజెషన్ చెప్పాను కదా, డైజెస్ట్ అవ్వనివ్వదు ఫుడ్, అంత ఫుడ్ వెళ్ళనివ్వదు. దెన్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటారు కదా, ఐబిఎస్ అంటారు, అదొకటి రావచ్చు. యూ హ్యావ్ ఈటింగ్ డిసార్డర్స్, అంటే తిన్నది కక్కేసుకోవడం, లేకపోతే ఎక్కువ తినేయడం, అవి ఏదైనా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈటింగ్ డిసార్డర్స్. అండ్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్, అల్సర్స్ వస్తాయి, ఎందుకంటే ద బాడీ ఈస్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. కడుపు మంట చెప్పాను కదా, ఇట్స్ ఫైర్ ఎలిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫైర్ ఎలిమెంట్. ఆ ఫైర్ ఎలిమెంట్ లో మీరు కోపం లోపల పెట్టారు అంటే యూనో అది కాల్చేస్తుంది, పొట్టని కాల్చేస్తుంది. అందుకని అల్సర్స్ వస్తాయి అన్నమాట. డయాబెటీస్, ఇష్యూస్ విత్ ప్యాంక్రియాస్, లివర్ అండ్ కొలాన్. ఓకే, హార్ట్ బర్న్, యాసిడిటీలా వస్తుంది చూడండి. యాసిడిటీ కూడా కాదు, అదేంటంటే ఒక రకమైన మంట అనమాట. మంట పుడుతుంది మనకి, చెస్ట్ అంతా. అది ఏం లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. సో అది అది రెడ్యూస్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ లైక్ ప్యాంటసైడ్ అలాంటివేవో తీసుకోవాల్సి వస్తుంది. ఆర్ వాట్ ఐ ప్రిఫర్ యూజువలీ ఇస్ కోల్డ్ మిల్క్ అనమాట. ఓకే, దెన్ సెన్సిటివ్ అండ్ బ్లీడింగ్ గమ్స్. ఓకే, అదే మీరు ఇఫ్ యూ టేక్ ఇన్ ద ఇమోషనల్ ఆస్పెక్ట్ లో ఏమవుతుందంటే ఓవర్ థింకింగ్ అవుతుంది. ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువ థాట్స్ రావడం కాదు, ఏదైనా వాడు పట్టుకొని దాన్ని పీకి చించేయడం అనమాట. అనాలిసిస్, ఓవర్ అనాలిసిస్ చేసేస్తాం. ఏదైనా ఒకటి పట్టుకొని ఇంకా దాన్ని చింపి 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 ముక్క ముక్కలు చేసేస్తాము, అయినా కానీ మనకి ఏం రాదు. యూ డోంట్ కమ్ టు ఎనీ సొల్యూషన్. ఓకే, అది ఓవర్ అనాలిసిస్. దెన్ అన్కంట్రోల్డ్ యాంగర్ అండ్ ఇరిటేషన్. చాలా కష్టం కోపం తట్టుకోవడం, ఇరిటేషన్ తట్టుకోవడం వెన్ యువర్ సోలార్ ప్లెక్సస్ చక్ర ఇస్ ఇంబ్యాలెన్స్డ్. ప్రతి చిన్నది ఇట్ కెన్ ట్రిగ్గర్ యూ అనమాట. ట్రిగ్గర్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళకి. అది ఎందుకు కోపం వస్తుందో తెలియదు, దేని వల్ల వస్తుందో తెలియదు. ఎస్ సౌజన్య గారు. మేడం, ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు సెల్ఫ్ హర్ట్ కూడా వెళ్తారా? సెల్ఫ్ హర్టింగ్ లైక్ సూసైడల్ టెండెన్సీస్, ఆ థాట్స్. నో, సుసైడల్ టెండెన్సీస్ కమ్ యూజువలీ వెన్ ఉంటది, దీని వల్ల ఉంటది, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ అట్ ద సేక్రల్ చక్ర లెవెల్ అండి. ఓకే. సేక్రల్ చక్ర లెవెల్లోని ఎస్, సేక్రల్ చక్ర ప్లస్ సోలార్ ప్లెక్సస్ రెండు కలిసాయి అంటే ఇట్స్ అ డేంజరస్ కాంబినేషన్. అంటే మేడం
మీరు నేను చెప్తుంటే కొన్ని రిలేట్ అవుతున్నాయి, నాకు కాదు, నాకు యా తెలిసిన ఒకరికి. యా సో యా అందుకోసం అని అడుగుతున్నాను యా అంతే. యా ఇట్ మీన్స్ మేడం సారీ టు ఇంటరప్ట్ మేడం. చెప్పండి. నేను రమ్య మేడం. యాక్చువల్గా నేను వేరే దగ్గర ఉన్నాను, వీడియో ఆన్ చేయట్లేదు. స్మాల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఎస్ పర్మిట్ మేడం. ఎస్ ఎస్ టెల్ మీ. ప్లీజ్ ఫ్రెండ్స్, మేడం ఫ్లోని డిస్టర్బ్ చేయకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ నోట్ దెమ్ డౌన్, బికాస్ ఫ్లో మిస్ ఎస్ అవుతే మనం పాయింట్స్ మిస్ అవుతాం మేడం దగ్గర నుంచి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, లెట్ యా హర్ నాట్ అన్ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ అండి. హర్ ఫ్లో. మనం ఫ్లో స్టాప్ చేస్తే మనకే లాస్. ఆల్ రైట్ ప్లీజ్ చలో ఐ ఫ్రెండ్స్, విల్ జస్ట్ మేడం కంటిన్యూ ప్లీజ్ అండ్ దెన్ we కంటిన్యూ will take మ్యామ్. the questions after the బాగా session. ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు. Okay. ఎస్ ఎస్ ప్లీజ్. సో ద సెకండ్ ఈజ్ అన్కంట్రోల్డ్ యాంగర్ అండ్ ఇరిటేషన్. అది ఏంటంటే ప్రతి ట్రిగ్గర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ప్రతి ఒక్కటి ట్రిగర్ చేస్తుంది. పిల్లలు ఏడవడం ట్రిగర్ చేసేస్తుంది. ఆ ఇప్పుడు చపాతీ చేద్దాం అనుకున్నాం, లేదు నాకు చపాతీ వద్దు నాకు బిర్యానీ కావాలని ఎవరైనా అన్నారంటే ఆ ట్రిగర్ చేసేస్తుంది అనమాట. పిచ్చ కోపం వచ్చేస్తుంది దాంతోని. దే ప్లాన్ ఫర్ సంథింగ్ అండ్ ఇఫ్ థింగ్స్ డోంట్ గో అకార్డింగ్ టు ద ప్లాన్ ఇట్ ఇరిటేట్స్ దెమ్ టు నో ఎక్స్టెంట్ అన్నమాట. చాలా కోపం 100%. వస్తుంది వాళ్ళకి. ఓకే, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు? ఎందుకంటే నేను చేస్తున్నది పక్క వాళ్ళ ఒపీనియన్ మీద బేస్ అయ్యి ఉన్నది అంటే నాకు ఐ విల్ నీడ్ దర్ అప్రిసియేషన్ కదా. సో ఎప్పుడైతే మనం అంటే సోలార్ ప్లెక్సస్ చక్ర ఏంటంటే వెన్ ఇట్ ఈస్ బ్యాలెన్స్ మనకి పక్క వాళ్ళ అప్రిసియేషన్ అక్కర్లేదు అనమాట. మనకి తెలుసు, we know that we are in a place where we can do something. We are in a place where if my solar plexus is balanced and I know I can teach. I know I can answer your questions. లేదు అంటే మీరు క్వశ్చన్స్ అడిగిన వెంటనే ఐ విల్ సే దట్ నేను తర్వాత చెప్తానండి, తర్వాత ఆన్సర్ చెప్తానండి అని చెప్పేసి అక్కడతో ఆపేసి అది దెన్ ఐ హ్యావ్ టు గో చెక్ మై బుక్స్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ ద ఆన్సర్ అగైన్ అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ సోలార్. ఎందుకంటే నాకు రాదు అని చెప్పడం నా బాడీ ఎలా చేయదన్నమాట. నేను ఒప్పుకోనివ్వదు దట్ నీకు రాదు అని చెప్పే క్వశ్చన్ లేదు. ఎందుకు? ఈగోతో పనిచేస్తుంది సోలార్ ప్లెక్సస్ ఎప్పుడూను. అంటే నా పరువు పోయిందనమాట అక్కడ. అరే క్లాస్లో 43 మంది ఉన్నారు, 43 మంది ఎదురుగుండా నాకు ఇది రాదు అని చెప్పాను అంటే మళ్ళీ యూనో అనాహత చక్రం వీళ్ళందరూ వస్తారా రారా అన్న డౌట్లు వచ్చేస్తాయి అనమాట నాకు. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉన్నదో ఆ కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ విల్ మేక్ మీ సే దట్ నాకు ఇది తెలియదండి, నేను తర్వాత కనుక్కొని చెప్తాను. ఓకే, చాలా చాలా కాన్ఫిడెంట్ గా నేను అది చెప్పి ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. కానీ ఈగోతో, ఆ ప్లేస్ ఆఫ్ ఈగోతో పనిచేస్తుంది అనమాట. దానివల్ల ఏంటి? లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరు ఏమన్నా ఇలా ఫట్ మన వెనక్కి వెళ్తాం అనమాట. ఎవరు ఏమి అనకూడదు. ఇంత మాట అన్నా కూడాను తట్టుకోలేదనమాట బాడీ, ఇంకా తట్టుకోలేదు. ఇంక ఇంటికి వచ్చి హస్బెండ్ దగ్గర, పిల్లల దగ్గర, అత్తగారి దగ్గర, అమ్మ దగ్గర, చెల్లి దగ్గర లబో దిబో ఏడుస్తాం అనమాట. వాళ్ళు ఇలాగ అనేసారు, వాళ్ళు ఇలా చేసేసారు, నేనేం తప్పు చేయలేదు, నేను ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు హెల్ప్, ఐఎమ్ వెరీ కైండ్, ఐఎమ్ వెరీ నైస్. కానీ వాళ్ళు మాత్రం నా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, నన్ను ఏదో అనేస్తున్నారు. వరల్డ్ మొత్తం మనల్ని అనేస్తుంది అనమాట. వరల్డ్ మొత్తం, ద హోల్ వరల్డ్ ఈజ్ అవుట్ టు గెట్ యూ. ఓకే, ఎవరు మంచోళ్ళు లేరు, వరల్డ్ మొత్తంలో ఎవరు మంచోళ్ళు లేరు, నేను తప్ప అన్నది. దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. Okay, then doubt and mistrust towards people in your life. Exactly, you don't believe anybody. వాళ్ళు మిమ్మల్ని పొగిడారు అంటే అబ్బే అంత లేదండి, నన్ను మునగ చెట్టు ఎక్కించకండి అని అంటారు. వాళ్ళు పొగడలేదంటే నేను ఇంత చేశానండి, ఎవరు నన్ను పొగిడేవాళ్ళు లేరండి అండి. ఏమిటది అంటే వాళ్ళు చావాలా, బతకాలా, మింగాలా, ఏం చేయాలి వాళ్ళు, కక్కాలా, ఏం చేయాలి వాళ్ళు? నోబడీ కెన్ ప్లీజ్ యూ అన్నమాట, బికాజ్ యూ డోంట్ ట్రస్ట్ దెమ్. ఎదుటి వాళ్ళు చెప్పేది అది నిజమా కాదా అన్నది again it goes to the first point. You overanalyze it, you overthink అన్నమాట. వాళ్ళు చెప్తున్నారు నిజం చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా, ఎటకారంగా చెప్తున్నారా, వాళ్ళు ఏంటది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ మైండ్స్ అని. ఓకే, దెన్ ఇన్సెక్యూరిటీ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్, నీడ్ ఫర్ కంటిన్యూస్ కన్ఫర్మేషన్ అండ్ అప్రూవల్ ఫ్రమ్ అదర్స్. అలాగా ఎదుటి వాళ్ళు పొగుడుతూనే ఉండాలన్నమాట. మీరు ఎంత బాగా మాట్లాడతారండి, ఎంత బాగా డ్రెస్అప్ అవుతారండి, ఎంత బాగా చేస్తారండి ఏదైనా కానీ, మీలాగా ఇంకెవ్వరూ చేయరండి అని. అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏంటి? మీరు ఒక్కళ్ళేనండి ఇలా చేసేది,
ఇంకెవ్వరూ అలా చేయరండి. ఆ సెకండ్ లెవెల్కి వెళ్తాం. ఆ సెకండ్ లెవెల్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్లోని 100 మంది మనల్ని అలా పొగిడారు అంటే సెకండ్ లెవెల్లోని 10 మంది పొగుడుతారు కదా, ఈ 90 మంది మీద వాళ్ళ కోపం వస్తుంది. ఈ 90 మంది నన్ను ఎందుకు అలా అనలేదు ఓకే, వీళ్ళకి నేను అలా అనిపించలేదా, ఏమిటి ఏం జరుగుతుంది ఇక్కడ అని వెంటనే ఫట్మని మళ్ళీ ఎస్టీమ్ పడిపోతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పడిపోతుంది, సెల్ఫ్ వర్త్ పడిపోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది. ఓకే, దెన్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ టు పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఎవరు వచ్చినా వాళ్ళు ఇలా పట్టేసుకోవాలన్నమాట. దే హ్యావ్ టు బికమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ విదిన్ 3 days. అదే ఎవరైనా రిలేటివ్స్ కానీ ఉన్నారు అంటే వాళ్ళు కూడా పట్టేసుకోవాలి. వాళ్ళు మీతోనే మాట్లాడాలి, మీకే అన్ని చెప్పాలి, ఫస్ట్ మీతోనే డిస్కస్ చేయాలి. వాళ్ళ కష్టాలు కూడా మీకే చెప్పుకోవాలి. వాళ్ళు వద్దో లబో దిబో అంటున్నా కూడా నా కష్టాలు లేవో అంటున్నా చెప్పండి పర్వాలేదు, నేను ఉన్నాను కదా వినడానికి, మీరు చెప్పండి ఏం పర్వాలేదు. వాళ్ళేమో నా కష్టాలు లేవండి లైఫ్లో. ఇంకా ఏంటంటే దే మేక్ దెమ్ థింక్ దాట్ వాళ్ళ లైఫ్లో కష్టం ఉన్నది, ఆ కష్టం వీళ్ళకి చెప్పుకోవాలి అని చెప్తే అప్పుడు వీళ్ళ మనసు చల్లారుతుంది అనమాట. అమ్మయ్య ఆవిడ నా మీద డిపెండ్ అయిపోతుంది. అండ్ అదర్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఈజ్ విత్ ద చిల్డ్రన్ అండ్ హస్బెండ్. అంటే పెళ్ళైన 20 రోజులకే హస్బెండ్ వీళ్ళతో క్లోజ్ అయిపోవాలి, వాళ్ళని వదిలేయాలి, ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలను వదిలేయాలి, వాళ్ళ సిబ్లింగ్స్ని వదిలేయాలి, లేకపోతే వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వాలి. How is that even possible? If the guy is married at 25 years of age, 25 years of worth of attachment వాళ్ళతో ఉన్నారు, 25 రోజుల్లో మీకు అంత అటాచ్మెంట్ ఎలా వస్తుంది? Just because you're having sex with him? It's absolutely not possible. But that is how we think. అదేంటి సోలార్ ప్లెక్సస్ చక్రం బద్దలైందనమాట అక్కడ. ఓకే, అది పిచ్చగా బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ కూడా కాదు, అది హీల్ చేయాలన్నమాట. పాపం మొక్కలు అయిపోయింది అది. సో అది హీల్ చేసుకోవాలి మనం. ఓకే, దెన్ రిజిడ్ అండ్ కంట్రోలింగ్ బిహేవియర్. వాళ్ళు ఇంకెవ్వరి మాట వినరు. వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంతే. ఇంకా ఎవరు ఏం చెప్పినా కానీ వాళ్ళు వినరు. అండ్ వాళ్ళకి సోలార్ ప్లెక్సస్ చక్ర ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ జోన్స్ ఉంటాయి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు మూవ్ అవ్వరు అనమాట. వాళ్ళకి నచ్చదు. దే డోంట్ లైక్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఇలాగ బిహేవ్ చేయడం ఒక కంఫర్ట్ జోన్, ఈ ప్లేస్ లో ఉండడం ఒక కంఫర్ట్ జోన్, ఇలా మాట్లాడడం, ఇలా డ్రెస్అప్ అవ్వడం, ఇవన్నీ కూడా కంఫర్ట్ జోన్సే అనమాట. కంఫర్ట్ జోన్ అంటే మనం ఉన్న ప్లేసే అనుకుంటాం. నో, అవర్ థింకింగ్ ఈజ్ ఆల్సో కంఫర్ట్ జోన్. ఇలాంటి ఫుడ్డే నేను తింటాను. నేను పంజాబీ రెస్టారెంట్కి వెళ్ళి నేను పెరుగన్నమే అడుగుతాను, వాడు తిన్నా చేయకపోతే వాడికి తిడతాను. ఓకే, వాడికి ఆ మాత్రం దద్దోజనం చేయడం రాలేదా వాడికి అని చెప్పి ఆ పంజాబీ వాడిని తిట్టేసి వస్తాను. ఎందుకు? నాకు దద్దోజనమే తినాలి. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ప్యూర్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి నాకు మంచి ఆలు పరాటా చేసి పెట్టి అబ్బాయి అండి, ఆడికి రాదు పాపం, వాడు ఏదో కష్టపడతాడు చేస్తాడు, పట్టుకుని తిడతాం అనమాట. అరే ఇన్నాళ్ళ నుంచి నువ్వు బెంగళూరులో ఉన్నావు, నువ్వు ఆలు పరాటా నేర్చుకోలేదు. అంటే ఒక సౌత్ ఇండియన్ ఆడు తమిళియన్ అనుకుందాం, లేకపోతే ఒక ఆంధ్రవాడు. వాడు వచ్చి బెంగళూరులో సెటిల్ అయ్యాడు అంటే వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఆలు పరాటా కావాలంటే వాడికి వచ్చింది వాడు చేస్తాడు. బట్ నో, వీళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వీళ్ళు బయటికి రారు. ఎందుకంటే సోలార్ ప్లెక్సస్ చక్ర ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయి ఉన్నదో యూ వాంట్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ఎవ్రీబడి అనమాట. పక్క వాళ్ళని బ్లేమ్ చేయడంలోని విపరీతమైన ఆనందం వస్తుంది వాడికి. దట్ ఈస్ వాట్ గివ్స్ దెమ్ దేర్ హై, దట్ ఈస్ వాట్ ఇంప్రూవ్స్ దర్ కాన్ఫిడెన్స్. పక్క వాళ్ళని తొక్కి వీళ్ళ మీదకి వెళ్ళడం, ఇట్ గివ్స్ దెమ్ ద కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, దెన్ ఇట్ ఈస్ సెల్ఫ్ విక్టిమైజింగ్ మెంటాలిటీ. అదే అన్నాను కదా, ద వరల్డ్ ఈస్ అవుట్ టు గెట్ మీ. ప్రతి ఒక్కళ్ళు నన్నే ఏదో చేసేయాలని, నన్నే ఏదో అనేయాలని. ఎవ్రీబడి టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ. నేను చాలా మంచిదాన్ని కానీ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ. నేను మంచిదాన్ని కాబట్టే, నేను చాలా సెన్సిటివ్, నేను చాలా నైస్, నేను ఫీల్ అయిపోతాను, చాలా ఫీల్ అవుతాను, అయినా కానీ అందరూ నన్నే అంటారు. ఆ వై మీ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ బాండ్ ఇన్ సోలార్ ప్లెక్సస్ చక్ర. నన్నే ఎందుకు అంటారు, నన్నే ఎందుకు చేస్తారు,
నేను చాలా మంచిదాన్ని, నేను ఆ మంచిదాన్ని అన్నది రీఇటరేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, అండ్ ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ అండ్ మోటివేషన్. ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ మోటివేటెడ్ టు డూ ఎనీథింగ్, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళతోని వాళ్ళు దే ఆర్ గెటింగ్ థింగ్స్ డన్. నయానో భయానో చుట్టుపక్కల వాళ్ళకి యూనో వీళ్ళ కోసం చేసేస్తూ ఉంటారు పనులు. అన్ని వీళ్ళకి ఎక్కడ కోపం వస్తుందో ఎక్కడ పిచ్చిలేస్తుందో వాళ్ళకి తెలియదు అనమాట. సో దానికోసం చుట్టుపక్కల వాళ్ళందరూ దే ఆర్ వెరీ అకామిడేటింగ్. యూజువలీ దే ఆర్ వెరీ అకామిడేటింగ్ ఫర్ దెమ్. ఓకే, అండ్ దెన్ డిఫికల్టీ సెట్టింగ్ బౌండరీస్. బౌండరీస్ క్వశ్చనే లేదు వీళ్ళకి, ఎందుకంటే బౌండరీస్ ఎప్పుడు పెడతాం మనం బౌండరీస్? వెన్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ వాట్ ఈస్ యోర్స్. సోలార్ ప్లెక్సస్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి వాట్ ఈస్ మైన్ అంటూ లేదు వాళ్ళకి. దేర్ అప్రిసియేషన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, దేర్ అప్రూవల్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, దేర్ మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, పట్టుమని 10 రోజులు చేసేస్తారు. 10 రోజులే, అంతకంటే కాదు, 10 రోజులే చేస్తారు వాళ్ళు. ఆ 10 రోజులు అయిన తర్వాత వాళ్ళు ఆపేస్తారు. వీళ్ళు అడగరు, ఎందుకు చేయలేదు అని చెప్పి వీళ్ళు అడగరు. ఓకే, సో ఆ 10 రోజుల్లో, కానీ ఆ 10 రోజుల్లో వాళ్ళు చేసింది తర్వాత 10 ఏళ్ళు చెప్పుకుంటారు. నేను 10 రోజులే చేశాను, 10 రోజుల్లో అది చేశాను. 2000 ఇప్పుడు నాకు యూనో ఈ ఈ జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడైనా అవార్డు వచ్చింది అంటే 2030లో కూడా నేను అదే చెప్తూ ఉంటాను, అదే పోస్ట్ చేస్తూ ఉంటాను, సెయింగ్ దట్ యూనో నాకు నేను అవార్డు తెచ్చుకున్నాను, ఈ సంవత్సరం నేను అవార్డు తెచ్చుకున్నాను. ఐ వాజ్ యూనో ఏంటంటారు, ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దిస్, ఐ వాజ్ అప్రిషియేటెడ్ ఫర్ దిస్ అన్నది చెప్పుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకు? రీఇటరేషన్. ఆ రీఇటరేషన్ మనకి బయట వాళ్ళ నుంచి రాకపోతే మనం చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇట్ విల్ పుల్ us ఇంటూ డిప్రెషన్. సో ఇట్ ఈస్ అ సర్వైవల్ థింగ్ అనమాట ఫర్ ద మైండ్. నువ్వు రీఇటరేట్ చేసుకో, లేకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు అని చెప్తూ ఉంటుంది బాడీ, చెప్తూ ఉంటుంది అనమాట. దాట్ యునో నిన్ను నువ్వు పొగుడుకో, ఎదుటి వాళ్ళు పొగిడేటట్టు నువ్వు చేసుకో. యూనో అది ఇట్ ఈస్ అ సర్వైవల్ ఇన్స్టింక్ట్ వెన్ యువర్ సోలార్ ప్లెక్సస్ చక్ర ఈస్ మెస్డ్ అప్. ఓకే, నౌ వీ విల్ డూ ద mantra. Now, like I said, the ఏంటంటారు, దిస్ అబౌట్ సెల్ఫ్ పవర్ కదా, పర్సనల్ పవర్ కదా ఇదంతాను. సో దీని మంత్రం రమ్. రమ్ అంటే సంస్కృతంలో ఐ యామ్. రమ్ అంటే సంస్కృతంలో ఐ యామ్. ఓకే, సో దీని మంత్రం రమ్ అన్నమాట. ఓకే, రమ్ మంత్రం చేసినప్పుడు మీకు రిబ్స్ వైబ్రేట్ అవ్వాలి. గాట్ ఇట్? I forgot to take out the mudra. Just give me 1 second. Okay. The mudra for this is the Hakini mudra. Hakini mudra is the first 2 fingers have to join together. Kalisunte. Okay. This separate untadi, this separate untadi. ఇవి రెండు కలిసి ఉంటాయి. ఓకే, and then your thumb has to join, this has to join, ఈ మూడు కలపండి ఇలా. Got it? మూడు కలిసి ఉంటాయి, ఫస్ట్ మూడు. ఈ లిటిల్ ఫింగర్ మాత్రం సెపరేట్ అవుతుంది, అండ్ దెన్ థంబ్ ఇస్ సెపరేట్. మ్యామ్ సమ్వన్ హ్యాస్ పిన్డ్ దెమ్సెల్ఫ్. సో మీరు ఒక్కసారి తీసుకుంటే మీరు మాకు డైరెక్ట్ గా కనిపిస్తారు, మీరు అందరితో పాటు పార్టిసిపెంట్స్ లో కనిపిస్తున్నారు. రమా గారని సమ్వన్ హ్యాస్ I will పిన్డ్. డబుల్ ట్యాప్ చేయండి మ్యామ్, దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే పిన్ అవుతారు మీరు, మ్యామ్ పిన్ అవుతారు. గాట్ ఇట్ అండి, థ్యాంక్ యూ.
Okay. Now can you see me? ఒక నిమిషం. yes ma'am. Okay, now can you see me? మొదటి 3 ఫింగర్స్ యూ హ్యావ్ టు జాయిన్ దెమ్. జాయిన్ అయ్యి ఉంటాయి, కలిసి ఉంటాయి. లిటిల్ ఫింగర్ సెపరేట్ గా ఉంటది, థంబ్ సెపరేట్ గా ఉంటది. ఇది హాకిని ముద్ర. ఓకే, యూ కెన్ కీప్ దిస్ అట్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ రిబ్స్ ప్లేస్ లో పెట్టుకోవచ్చు. ఎస్ వేద గారు, బట్ ఇట్ హ్యాస్ టు స్టాండ్ అప్ లైక్ దిస్. ఇలా నిలబడాలి, ఇలా నిలబడాలి. ఎస్, అండ్ దెన్ యూ పుట్ ఇట్ ఓవర్ దేర్ అనమాట. క్లియర్ ఫర్ ఎవ్రీబడి? మ్యామ్ రిబ్స్ మ్యామ్ అంటే ముద్ర ఇంకొకసారి చెప్పరా? అన్ని ఫింగర్స్ కలిసే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. లేదండి, ఈ మొదటి 3 ఫింగర్స్ కలిసి ఉన్నాయి. లిటిల్ ఫింగర్ డిఫరెంట్ ఉంది, సెపరేట్ గా ఉంది చూడండి. అండ్ దెన్ యువర్ థంబ్. మ్యామ్ థమ్ తో టచ్ చేయమంటారా స్టమక్? నో, ద హోల్ సెక్షన్. ఈ సెక్షన్ ఏదైతే ఉన్నదో ఆ సెక్షన్ మొత్తం మీకు స్టమక్ టచ్ అవ్వాలి. అప్పుడు ఎలా మ్యామ్? మొత్తం టచ్ అంటే ఇలా కొంచెం బెండ్ చేసి పెట్టాలా మ్యామ్ అప్పుడు? ఓకే, క్లియర్? ఈ ముద్రలు చేసేటప్పుడు స్టార్టింగ్ వీ కెనాట్ డూ ఇట్ మోర్ దెన్ 1 minute ఎట్ ఎ టైం. అలవాటు అయిన కొద్దీ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. వెన్ యూ సిట్ అండ్ డూ ఇట్, ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ నిలబడటం కంటే. మ్యామ్ ఏ పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి ముద్ర? రిబ్ కేజ్. బిలో యువర్ రిబ్స్ అండి. మీ షో యూ. ఓకే, క్లియర్? మీ థంబ్ ఎక్కడుందో ఒకసారి చూపించరా మ్యామ్ క్లియర్ గా? కొంచెం బ్యాక్ వెళ్ళి. నా వేళ్ళు చిన్నవండి, అంతే పడుతుంది నాకు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ బిగ్ యువర్ ఫింగర్స్ ఆర్, బట్ యు స్టార్ట్. కానీ ఇలా పెడితే పెయిన్ వస్తుంది కదా మ్యామ్ ఫింగర్స్ అసలు. అదే అన్నాను కదా, మీరు ముద్ర ఫస్ట్ చేసినప్పుడు ఎప్పుడు నిమిషం కంటే ఎక్కువ చేయలేరు. సో ఈ ముద్ర దేనికండి? అంటే ఎంతసేపు పెట్టాలి, దేనికోసం? 3 నిమిషాలండి. వెన్ యు ఆర్ డూయింగ్ ద మంత్ర యూ హ్యావ్ టు కీప్ దిస్ ముద్ర. ఓకే, మంత్రం ఏంటండి? అండి మళ్ళీ ఒకసారి మంత్రం చేయిస్తానండి, ఒక్క నిమిషం. ఓకే ఓకే, చెప్తారు ఇంకా. ఓకే ఓకే, చూపెట్టరా నీలిమ గారు? ఫస్ట్ 3 fingers, your little finger is separate and your thumb is separate. ఇది ముద్ర. ఓకే, అండ్ ఇట్ విల్ టచ్ ద రింగ్ ఫింగర్ విల్ టచ్ ద చెస్ట్ పార్ట్ పైకి. no, your middle finger is the tallest kada always. యా Not the chest part, below the chest, ribs. బిలో ద చెస్ట్. Below the rib cage. Yes. ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఆ రిబ్స్ ఇలా వస్తాయి కదా మీకు, ఆ పొజిషన్ లో పెట్టాలన్నమాట మీరు. ఓకే అండి. ఓకే, క్లియర్? మ్యామ్ ఫింగర్స్ పక్కన జరిగిపోతున్నాయి, టచ్ దగ్గరికి ఇలా ఉండట్లేవు అలా పెట్టినప్పుడు. సేమ్ థింగ్ ప్రాక్టీస్ చేయండి, అంటే వస్తుంది. నాకు కూడా పెట్టడానికి అంటే నాకైతే బొజ్జ ఎక్కువ ఉంది కదా, టచ్ అవ్వడం కష్టం కానీ పెడుతూ ఉంటే ఇలా దూరం అయిపోతున్నాయి మ్యామ్, దగ్గరికి ఉండట్లేదు అసలు ఫింగర్స్ అన్ని కూడా. సార్ నీలిమా గారు మళ్ళీ చూపించరా ఒకసారి మీరు పెట్టుకుని? ఎస్, ఫస్ట్ 3 fingers టచ్ దెమ్ లైక్ దిస్. ఎస్, ఈ చిటికెన్ వేలు ఉంది కదా, అది సెపరేట్ గా టచ్ చేయండి. బొటన్ వేల్ని సెపరేట్ గా టచ్ చేయండి. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. ఓకే అండి పద్మ గారు? ఎస్, పర్ఫెక్ట్. ఎస్. అండ్ What is the name? ఎస్, What is the name? What is the name of this mudra? హాకిని. Okay. హాకిని యాక్చువల్లీ మోటివేషన్ వీడియోస్ లోని నేను ఒక రోజు హాకిని ముద్ర చేసి చూపించాను. మేడం వేలు నొప్పులేస్తుంది. వెళ్ళినప్పుడు వస్తాయి. వస్తాయండి, మొదలు చేస్తే వస్తాయి. ఒకసారి మన కేజ్ దగ్గర
ఏంటండి తంబు ఉండాలా? రిబ్ కేస్ మన దగ్గర తంబు తంబు వస్తుందా లేదంటే రిబ్కేజ్ ఈ దగ్గర తంబు కాదండి, ఇది మీకు రిబ్కేజ్ కిందన ఇది రావాలి, ఈ కోణం. ఓకే, అప్పుడు పాయింటెడ్ ఫింగర్ తో టచ్ చేస్తాం కదా మ్యామ్, అప్పుడు పాయింటెడ్ ఫింగర్ టచ్ అవుతుంది. ఇండెక్స్ ఫింగర్ టచ్ అవుతుంది, మీకు చూపుడు వేలు టచ్ అవుతుంది దానికి. థంబ్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఎస్, యూజువలీ ఆ కరెక్ట్ మెజర్మెంట్ ఎలాగా అంటే మీకు ఆ థంబ్ నేవల్ టచ్ అవుతుంది అనమాట. యా ఓకే, వస్తుంది. యా, ఎంతసేపు పెట్టగలరో అంతసేపు పెట్టండి, పర్వాలేదు. ఆ తర్వాత నమస్తే పెట్టి మిగిలిన మంత్రం చేయండి, ఇట్స్ టోటలీ ఫైన్. ఓకే, సెకండ్. ఆల్ రైట్, ముద్ర రెడీ ఎవ్రీబడి? ఎంతసేపు అంటే అంతసేపే పెట్టండి, ఇట్స్ ఓకే. ఆ తర్వాత దండం పెట్టండి. ఓకే, బట్ డోంట్ స్టాప్ చాంటింగ్ ద మంత్ర. విల్ స్టార్ట్ విత్ ద మంత్ర. మంత్ర ఇస్ రమ్, ఆర్ ఫర్ రింగ్. ఓకే మేడం రూట్ నుంచి చేయాలన్నారు, అది ఆహా, మేము ఇండివిజువల్ గా చేసేటప్పుడు నేను మీకు చేస్తాం. ఇప్పుడు ఇది చెప్పేస్తాను, మీరు చేసినప్పుడు రూట్ నుంచి చేయండి. ఓకే గాట్ ఇట్. యా, ఓకే, స్టార్ట్. ముద్ర పెట్టండి అందరూను. రమ్ రమ్, యూ కెన్ ఐదర్ సే రమ్ ఆర్ రామ్ రామ్ అనైనా చెప్పచ్చు, వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ. ఓకే, నేనైతే రమ్ అంటాను. ఓకే, రామ్ 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 రామ్. Keep chanting. Ram 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 Ram. Now just put your hands on your stomach.
మామూలుగా ముద్ర తీసేసి ఎస్ అలాగా స్టమక్ మీద పెట్టండి. I'll tell the affirmations. Just deep breaths, gentle breathing, just deep breaths. I feel calm, confident, and powerful. I feel ready to face challenges. I feel motivated to pursue my purpose. I am ambitious. I am capable. I can create positive change in my life. I forgive myself for past mistakes and I learn from them. The only thing I need to control is how I respond to situations. I stand in my personal power. I am strong, powerful, and confident. I am aligned with my purpose. I am worthy just as I am. I wholeheartedly believe in myself. I confidently welcome new experiences. I can achieve anything I set my mind to. I know my value and will not lessen or shrink myself for anything or anyone. I am fearless in the pursuit of what sets my soul on fire. I am worthy of respect from myself and others. I am motivated. I am persistent. I am successful. I am pure and positive energy. I hold the key to my own happiness. I love the person I am, both inside and out. I am perfect. I am whole. I am complete. I can accomplish incredible things. I am content with my life, in my heart and mind. I am kind to myself and my development. I am thankful for my unique qualities. I genuinely celebrate the success of others. I support my friends and loved ones who are doing well. Jealousy has no place in my heart and mind. I dismiss any thoughts that entertain feelings of comparison. I embrace my journey because it is uniquely designed just for me. I am beautiful inside and out. I am important. I am worthy of love. I am worthy of happiness. I am worthy of success. I deserve to be paid well for my skills. I am supported in all I do in my life.
I have the power to create the life I want. I have the power to create my destiny. I am beautiful. I am intelligent. I am fun. I am full of life. I am a successful and happy person. People value my work, my time, and my love. I believe in myself. I am perfect just the way I am. I respect myself. Others appreciate me. The love I give myself is reflected in all areas of my life. There is absolutely nothing out of my reach. I can have everything I want in life. I am doing a great job. I attract wonderful things into my life. I am. I am. I am. Okay, slowly rub your hands, put it over your eyes. Looking at your hands, please open your eyes. Everybody back? Okay. I have given more affirmations for this. So, I think I don't remember. You can just pick about 20 or 30 out of this, or even 10 is fine. And whatever connects with you, pick చేసుకొని every day use those affirmations. If you feel that, people don't appreciate you more or respect you more, use that kind of affirmations. If you feel you're not feeling confident about what you're doing, use that kind of affirmations. Okay, so E50, Rama garu, this color is yellow only. The color of this chakra is yellow. మేడం రెడ్ అని చెప్పారు కదా మేడం. రెడ్ రూట్ అండి. రెడ్ రెడ్ రూట్ రూట్ చక్ర, చక్ర మూలాధార చక్ర రెడ్, స్వాదిష్టాన చక్ర ఆరెంజ్ అండి. మణిపుర చక్ర పసుపు, ఎల్లో కలర్. I don't remember the number of petals, Dr. Rama. పెటల్స్ అని అట్లా చెప్పారు. దీనికి కూడా పెటల్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్? ఉంటాయి ప్రతిదానికి ఉంటాయి. బట్ లైక్ I said, each one has the number of petals keep increasing, so we don't need to concentrate much on that. But I will share the symbol and the flower with you. Sure, ma'am. Saujanya garu, you are so happy doing this. ఐ డోంట్ నో వై, నాకు అఫర్మేషన్స్ అవి చెప్తుంటేనే కళ్ళు, అది హ్యాపీ టీయర్స్, అవి నాకు బాధలా కాదు. Yes, I could see your smile. అది చాలా హ్యాపీగా వచ్చేస్తుంది. Very good. It means you appreciate yourself అన్నమాట. You love yourself. లాట్ నాకు ఎవ్రీ డే నేను స్నానం చేసి జస్ట్ నేను ఏం పెట్టను, పౌడర్ కానీ బొట్టు కానీ ఏమి, అంటే ఇది ఉంటుంది, స్టిక్కర్ ఉంటది, చూసి అనుకుంటా. I don't See, know that's why. self-love. That's nice. That's very nice. That gives a lot of confidence to you. ఇప్పుడు నేను సన్నగా ఉన్నానా, లావుగా ఉన్నానా, నా జుట్టు పొట్టిగా ఉందా, పొడవుగా ఉందా, ఏం మ్యాటర్ ఉండదు. నేను జస్ట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు అదే అంటాను, నేను లావుగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. నేను సన్నబడ్డాను, ఐఎమ్ హ్యాపీ టూ. అది Which నేనే, ఇది means నేనే your కదా. at least till your throat chakra, they are all beautifully balanced అన్నమాట. ఓకే, Good. Yeah. నేను నిజంగా నేను చాలా బాగా యాక్సెప్ట్ చేసుకుంటా. అది నేను
అది ఈగో కాదు, జస్ట్ నార్మల్ గానే చెప్తున్నాను. No, again, don't go there. Okay, that is over analysis. అనవసరం అది. You are happy with yourself. That's all. అక్కడితో ఆపేయండి. I love myself. That's it. దట్స్ ట్రూ. Okay, I'm beautiful. అంతే. అక్కడితో ఆపేయాలన్నమాట. You should not let the mind go. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్నది మనకు అనవసరం. ఎగ్జాక్ట్లీ. నేను ఈ మధ్య అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండేవి, లైక్ అప్ టు ఇంటర్మీడియట్. ఆ తర్వాత కొంచెం started healing అన్నమాట. మెచ్యూరిటీ కొంచెం తెలుస్తూ ఉంటది కదా. Yeah. నీకు నచ్చలేదు, దట్స్ యువర్ ఇష్యూ, నాట్ మైండ్. నీకు నేను నచ్చలేదంటే అది నీ ప్రాబ్లం. Yes. Which means అప్పటి నుంచి your chakra started healing అన్నమాట. మనం అది మెచ్యూరిటీ అనుకుంటాం. It's actually not maturity. I know people who are in their 60s, 70s who still hold on to that ego, anger, grudge. కదా ఉంటది కదా, అది మెచ్యూరిటీతో రాదు, మన హీలింగ్ తో వస్తుంది అది. అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఓకే, యామిని గారు చెప్పండి. ఇది చాలా చాలా బాగా అనిపించింది మేడం నాకైతే. అంటే లిటరల్లీ నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపల ఓకే, నేను అంటే అఫర్మేషన్స్ మీరు చెప్పినవి ఐ కెన్ రిలేట్ ఇట్. అండ్ మొత్తం అదంతా మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, అదంతా కూడా నేను రిలేట్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇష్యూ ఉందన్నమాట అనేది తెలుస్తోంది. బట్ మీరు అఫర్మేషన్స్ చెప్పిస్తున్నప్పుడు మాత్రం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. Good. Yes, keep doing it every day. It will help you balance the chakra. Yeah, మేడం ఒక్కటి నాకు ఒక చిన్న ఇష్యూ అండి. నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది, నాకు జెలసీ కూడా వస్తుంది. You are human కదండి. ఒక్కసారేమో 2 సార్లు వచ్చింది, జెలసీ వచ్చింది. బట్ జెలసీ ఎందుకు వచ్చింది, జెలసీ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ కదా, జెలసీ ఎందుకు వచ్చింది అని చెప్పి ఆలోచించుకున్నాను. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు ఫీల్ జెలస్, జస్ట్ బీ హ్యాపీ ఫర్ అదర్స్. Stop right there. Jealousy గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ అన్నది కాదు. జెలసీ ఇస్ జెలసీ అంతే. ద వే యూ యాక్ట్ ఆన్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే వెళ్ళిపోమని చెప్పాను నేనైతే. వెళ్ళిపోమని చెప్తే అది వెళ్ళదు, ఎక్కడ దాక్కుంది మీలోని. కానీ నేను అనేది ఏంటంటే, ఆ జెలసీని మీరు అది అబ్జర్వ్ చేసి మీరు పంపించేయాలన్నమాట. దట్స్ వాట్ యూ డిడ్, విచ్ ఇస్ నైస్. ఓకే దెన్ గుడ్. ఓకే, దట్స్ వాట్ యూ డిడ్. అబ్జర్వ్ చేయాలన్నమాట. జెలసీ నాకు వచ్చిందా అని ఒక అబ్జర్వర్ కింద మనం చూసి దాన్ని వదిలేయాలి. రావడం తప్పు లేదండి, యూఆర్ హ్యూమన్, రైట్? ఓకే, నాకు గిల్ట్ లాగా అనిపించింది. ఏంటి నేను ఎందుకు జెలసీ ఫీల్ అవుతున్నాను, వాళ్ళు హ్యాపీగా ఉంటే. ఐ షుడ్ బి జెన్యున్లీ హ్యాపీ ఫర్ దెమ్ కదా. అలాగే లేదండి, there's no steady and fast condition that you cannot feel jealousy. You are human and humans tend to feel all emotions. కానీ ఆ జెలసీ వల్ల మీరు వారిని హర్ట్ చేశారనుకోండి, అది తప్పు. హర్ట్ చేయకుండా అయ్యో నాకు జెలసీ వచ్చింది, వచ్చిందా, సో ఐ యామ్ జెలస్ ఆఫ్ దెమ్ అని అనుకొని ఆ జెలసీని వదిలేయడం ఇస్ ఫైన్. దట్ ఈస్ టోటలీ ఫైన్. ఓకే మ్యామ్. yes భావ్య గారు. yes I was late for the class but mudra and affirmations చేశాను. is that okay? I'll join back tomorrow. కరెక్ట్ టైం కి అనుకుంటా. ఇంతసేపు ఏం చెప్పారో తెలీదు. I think it's already 1 hour. I just explained about the chakra. Okay. So it's fine. Yeah. Rachna But today's affirmations were too good. Thank you. Yeah, solar plexus affirmations Madam, are pretty good. చెప్పండి రచన గారు. మేడం, సోలార్ ప్లెక్సస్ ఇంబ్యాలెన్స్ అయితే ఇలాంటి ఇష్యూస్ వస్తుంది అన్నారు కదా. హైపర్ అయినప్పుడు ఈగో అంతా చాలా అవుతుంది కదా. అలాగే సోలార్ ప్లెక్సస్ హైపో అయినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ తగ్గిపోయేది అలా ఏమైనా జరుగుతుందా? లేదు, ఇఫ్ ఇట్ ఇస్ బ్లాక్డ్ ఇట్స్ బ్లాక్డ్ అంతే. మీకు హైపో అలా ఉండదు. హైపో అని ఉండదు మీకు, అది సేక్రల్ కు ఉంటది. ఓకే, సేక్రల్ కు ఉంటది. మళ్ళీ మీకు థ్రోట్ కు ఉంటది అది. ఓకే. ద అదర్స్ మీకు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు సర్టెన్ దీంట్లో తీసుకెళ్ళిపోతుంది అనమాట అది మీకు. సో ఇట్స్ ఐదర్ బ్యాలెన్స్ ఆర్ ఇంబ్యాలెన్స్ అంతే. మేడం, అఫర్మేషన్స్ గ్రూప్ లో సెండ్ చేయండి. yes I'll share రచన గారు అయిపోయిందండి? మేడం అయ్యింది. ఓకే, yes మానస. Of all the 3 chakras, this is very relatable.
and I could feel something flowing in, Oh, and there were a lot of tears. okay. And whenever you keep explaining each chakra every time, I feel okay, this chakra might be the issue with me. Okay, like second week you explain, okay, this might be, but now when when you finish the third chakra, I feel like all my chakras need to be healed. Yeah, usually that's how it works, Manasa. We start from the root. I mean, let's say our heart chakra has an issue, okay? Like, we feel bad, we are highly emotional. But what happens is ultimately it is all 4 chakras which are imbalanced and above 3 chakras which are imbalanced. So all 7 chakras have to be healed at the same time. They have to be balanced at the same time. So even after we heal them and we balance them, if one of them gets imbalanced, again we start from the root, go till the crown. Oh, okay. Yeah, So we you can't just don't. heal one chakra. Okay. Got it. Yeah. So it always has to be balanced, bottom to top you have to do all the time. So if in case I finished all the chakras, I've healed, I can see the difference. But somewhere I get like as you said, there will be excess weight or IBS issues. If I start getting this IBS issues, so Again, will start I from the have root. you start from the root? Go till that. Like, IBS is related to solar plexus, right? So go till that. And then the rest of it, just simply do it so that, you're just wiping it or something, so that the excess energy doesn't stay at the top. Okay. Yeah. Yes, Madhav garu. మ్యామ్ అఫర్మేషన్స్ చెప్పినప్పుడు నాకు అలా చాలా లోగా ఉందండి, వినబడట్లేదు, సారీ. అఫర్మేషన్స్ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం ఫీలింగ్. అంటే నేను పడవలో ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది. నాకంటే ఇట్లా వెలుకుంటూ పడవలో నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు మీరు చెప్తుంటాను కదా, ఒక్కొక్కటి నేను అంటున్నాను కదా, అవి నేను చాలా క్లియర్ గా వింటున్నాను, నాకు క్లియర్ గా వినబడుతుంది అన్ని. నేను ఒక్కొక్కటి కొన్ని ఫీల్ అవుతున్నాను మ్యామ్. అసలు నాకు చాలా బాగా అనిపించింది. కళ్ళు మూసుకొని కాసేపు నేను ఇంత హ్యాపీనెస్ వచ్చింది మ్యామ్, నాకు బాగా ఇట్ అనిపించింది. గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో అండి. చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మళ్ళీ మనకి. ఈ 3 చక్రాలు మనకి ఎప్పుడైతే బ్యాలెన్స్ అయ్యాయో చాలా ఫాస్ట్ గా వెయిట్ రిడక్షన్ అవుతుంది మనకి. సెల్ఫ్ లవ్ వస్తుంది కదా, దాంతో వెయిట్ బాగా రెడ్యూస్ అవుతుంది. మీకు ఒక సంవత్సరంలో లైక్ 5-6 కేజీలు మనకి డిఫరెన్స్ కనబడిపోతుంది అనమాట, చాలా ఈజీగా. కానీ ద చక్రాస్ హ్యావ్ టు బి బ్యాలెన్స్డ్ ఫర్ దట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎస్, రాధ గారు. యా, రూట్ చక్రతో, సక్రాల్ చక్రతో, ఈ చక్రతో కంపల్సరీ ఎఫర్మేషన్స్ ఎంతసేపు చేయాలి? కంపల్సరీ చేయాలా ఎఫర్మేషన్స్? ఎంతసేపు చేయాలి? ఒక్కొక్క దానికి ఐ నెవర్ సే ఎఫర్మేషన్స్ ఆర్ కంపల్సరీ అండి. కానీ ఓకే, ఎఫర్మేషన్స్ ఏం చేస్తాయంటే మనల్ని మనం రీప్రోగ్రామ్ చేస్తాయి, చాలా చేసుకోవచ్చు అనమాట. బట్ అదర్వైజ్ యూ కెన్ జస్ట్ డూ ద మంత్ర అండ్ ద ముద్ర టు ఇనిషియలీ హీల్ ఇట్. ఓకే, అండ్ ఈచ్ మంత్ర ఫర్ 5 minutes you said, isn't it? 5 minutes. హలో, Yes. 5 minutes. అండ్ అది అంటే ఇప్పుడు అట్లా నాకేమి, ఇప్పుడు 15 days, అరౌండ్ 15 days చేశాను కదా, నాకేం అట్లా ఫీలింగ్ రావట్లేదు. అంటే అది బ్యాలెన్స్ అయిందా, బ్యాలెన్స్ అవ్వలేదా, వాట్ బ్యాలెన్స్ ఈస్ అయిపోయింది గోయింగ్ అనమాట. ఆన్ అంటే అనేది అర్థం అంటే కావట్లేదు. దోస్ 3 చక్రాస్ ఆర్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఫర్ యూ. ఓకే, సో ఫీలింగ్ ఏం రాకపోతే, దాని వల్ల అట్లా ఏమి మీకు రాకపోతే సేక్రల్ చక్ర చేసిన టైంలోని మీకు ఇది వచ్చింది చూడండి, పెయిన్ వచ్చింది. అవును. సో అంటే సేక్రల్ చక్రాలో దాకున్నది అదనమాట, యువర్ నీడ్ టు ప్రొటెక్ట్ సమ్వన్. ఓ, ఈజ్ ఇట్? ఓకే, సో దట్ అది ఓకే. సో మేబీ మేబీ it is not important that only emotions rise up, even physical issues can rise up. Okay, so from that you can understand that whether it is balanced or not. If Yes. if you are not
అంటే నీకేం తెలియకపోతే ఇట్స్ బ్యాలెన్స్డ్ ఆల్రెడీ అన్నట్టు. It's balanced already, which means there's nothing in it to clean. ఓ ఐ సీ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. Sure, welcome. Yes, Priyank garu. ఎంతో 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 బాగుంది మ్యామ్. అలా తేలికైపోయాను. లిటరలీ ఐఎమ్ ఫ్లయింగ్ లైక్ ఎ బటర్ఫ్లై. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నా సోల్ ఇంకా ఇంకొంచెం సేపు ఇట్లా మాట్లాడి లిటరలీ నేను కూడా ఆనందానికి ఉబ్బి తబ్బిపోయి ఏడుస్తున్నారు కదా వీళ్ళు, అలా వచ్చేస్తుంది నేను నా 100 affirmations రాసి 50తో ఆపేసింది. అందుకే I could see you all floating away. So, you know. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఏంటి నాది, నా సోల్ చెప్తుంది నాకు, ప్రియా ఇది నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలాగే ఉంటావు. ఇట్స్ లైక్ నా గురించేనా, అంతా నా గురించేనా, అబ్బా వావ్ ఎంత బాగుంది కదా. I ఇట్స్ లైక్ know. దాట్ Makes you feel లెవెల్ good. ఆఫ్ హ్యాపీనెస్ అసలు ఎంత బాగుందంటే, ఎస్ ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్ కదా అది కూడా నేను రీగైన్ చేసుకొని, ప్రియా ఇది నువ్వు అటాచ్ అవుతున్నావు, ఈ వర్డ్స్ నీకేరా అని అది చెప్తుంది నాకు. సోల్ ఈస్ టెలింగ్ మీ లైక్ ఇట్ ఈస్ యూ ప్రియా అనేసి. అట్లా Yes. ఐఎమ్ రియలీ గ్లాడ్ మ్యామ్. ఆ వర్డ్స్ వింటుంటే నా బ్లష్ అంతా ఇంత కాదు, అండ్ బేబీ ఈస్ లైక్ ఈవెన్ స్మైలింగ్ అన్న ఫీల్ నాకు వస్తుంది లోపల. Oh, how పొట్ట sweet. మీద చెయ్యి పెట్టుకొని చేస్తున్నాను కదా, ఆ మూమెంట్స్ అర్థం అవుతున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వర్డ్ నేను గట్టిగా చదువుతున్నాను కావాలని. యు ఆర్ సేయింగ్ లైక్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కంప్లీట్, నేను యూనిక్ కదా, ఇవన్నీ చెప్తుంటే ఏ సౌండ్ కదా ఇది నేను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. Welcome, Andy. ఇది See, ఇంకా solar ఇంకా plexus is the only chakra I find that the affirmations will, as you keep doing the affirmations to yourself, అది 5 అవ్వచ్చు 10 అవ్వచ్చు, ఆ 100 affirmations అయినా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, as you keep telling the affirmations, మనకి ఇంకా బయట వాళ్ళ అప్రూవల్ ఇంకా అనవసరం అనమాట. మనల్ని మనం ఎంత పొగిడేసుకుంటాం అంటే, మనలో మనకి ఎంత ఆనందం వచ్చేస్తుంది అంటే, యూ స్టార్ట్ లవింగ్ యువర్ కంపెనీ, యూ స్టార్ట్ లవింగ్ యువర్ బాడీ, యూ స్టార్ట్ లవింగ్ యువర్ మైండ్, యువర్ థాట్స్, యువర్ ఎవ్రీథింగ్ అనమాట. మన ఇప్పుడు వంట చేస్తాం, బా నువ్వు కాబట్టి ఇలా చేయగలవు అని చెప్పేసుకుంటాం అనమాట. మనం పక్కన చెప్పని అవసరం లేదు. అండ్ మీరు అలా చెప్పారు కదా, నాకు కొంచెం చక్రాస్ చేస్తుంటే ఫింగర్స్ చూపించాను కదా, ఐ హావ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అని కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాను. అరే నేను చేయలేకపోతున్నా, వీళ్ళలా ఎక్కువసేపు చేయలేను అండ్ అలా పెట్టలేను కూడా. సో అది కూడా అనిపించట్లేదు. నా ఫింగర్స్ కూడా ఎంత మెత్తగా అనిపించాయి అంటే బాగా రాడ్ లా ఉంటాయి, సో ఓన్లీ బొక్కలే. సో అది కూడా మెత్తగా అయిపోయాయి. ఐ సెన్స్ దట్ అరే How ఇవి కూడా sweet. మెత్తగా అవుతున్నాయి, ఏంట్రా అవి, నాకు ఏమవుతుంది బాడీ అంత ఇంత తేలిగా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇస్ లైక్ ఎస్ యు ఆర్ లైక్ దిస్, నువ్వు బ్యూటిఫుల్ గా ఉన్నావు, నువ్వు కంప్లీట్ గా ఉన్నావు. Yes, సో yes. ఈచ్ వర్డ్ లైక్ రియల్లీ నన్ను మేల్కొల్పి హ్యాపీనెస్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సి యూ హ్యావ్ గివెన్ ఇట్ టు యువర్ సెల్ఫ్. నేను చెప్తే వినడం అని కాదు, ఆ వినడానికి యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ పర్మిషన్, యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ టు యాక్సెప్ట్ దట్ పార్ట్ ఆఫ్ యూ, రైట్? సో ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ టు యువర్ సెల్ఫ్. దట్స్ ద ఫస్ట్ పార్ట్. ఎక్కడైనా థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అని చెప్పి మన బాడీకి మనం చెప్పుకోవాలన్నమాట. ఇట్స్ ఇంపార్టెంట్ టు డూ దాట్. ఎస్ రమ్య గారు, డాక్టర్ రమ్య. ఓకే, సౌజన్య గారు మీరు చెప్పండి, దెన్ విల్ గో బ్యాక్ టు రమ్య. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ Ah, ఎస్ yes, కెన్ యూ రమ్య హియర్ మీ గారు మేడం? చెప్పండి. గుడ్ ఈవినింగ్. వినిపిస్తుందా మేడం? వినపడుతోంది, మీరు మాత్రం నెగటివ్ లో కనబడుతున్నారు నాకు. అవును మేడం, నేను వేరే రూమ్ లో ఉన్నాను, మా కొలీగ్ పడుకుంది, నేను ఓకే చెన్నైకి ఓకే, నాట్ వచ్చాను. అన్ ఇష్యూ, చెప్పండి. లవ్ యూ మేడం, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు చిన్న డౌట్ ఉంది, ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ ని మనం దేనికోసం చెప్తున్నారు, అవి ఎలా రిలేట్ చేసుకోవాలి? డ్రెస్సెస్ కొనుక్కోవాలా, సారీస్ కట్టుకోవాలా ఆ కలర్ వి? ఏమి లేదండి, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ ప్యూర్లీ విజువల్ అన్నమాట. అంటే ఓకే కొంతమంది విజువల్ గా ఉంటారు, విజువల్ గా ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్ షేప్, కలర్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు కనెక్ట్ విత్ అ సర్టన్ థింగ్. ఓకే ఇప్పుడు రాధ గారు ఉన్నారు అంటే షీఈ్ విజువల్ అన్నమాట. షీ హ్యాస్ టు నో ద షేప్, ద సైజ్, ద కలర్ అన్నీ ఉంటే ఆవిడ షీ కనెక్ట్స్ ఫాస్టర్. ఓకే ద ఆడిటరీ పీపుల్ అంటే దే కనెక్ట్ విత్ ద మంత్ర అన్నమాట. ఇప్పుడు కొంతమంది మంత్రతో చాలా బాగా కనెక్ట్ అయ్యారు, ఎందుకు అంటే దే ఆర్ ఆడియో అన్నమాట, ఆడిటరీ వాళ్ళంతా. ఓకే 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 ఓకే, కైనెస్థెటిక్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు ముట్టుకుంటారు అనమాట. ముట్టుకుంటే ఇప్పుడు వేద గారు ఉన్నారు, ఆవిడ ఆ, ఆ, ఆ పార్ట్ ముట్టుకుంటే ఆవిడ షీఈ్ ఏబుల్ టు కనెక్ట్ వెరీ ఫాస్ట్ విత్ హర్ వూమ్, షీఈ్ ఏబుల్ టు కనెక్ట్ వెరీ ఓకే ఫాస్ట్ విత్ దట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యూ ఆర్, వి టెల్ అనమాట. ఓకే అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్, బట్ హౌ యూ యూజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే ఓకే
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగుంది. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ దిస్ గ్రూప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్. మచ్. ఎస్ సౌజన్య గారు. మేడం మీరు ఇందాక అన్నారు కదా, లైక్ మీకు ఆ సోలార్ ప్లెక్సస్ ఛానల్స్ బ్యాలెన్స్ అవ్వడం అప్పటి నుండి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి. సో అంటే మనకు తెలియకుండానే మన థాట్ ప్రాసెస్ ద్వారా హీలింగ్ కూడా అయిపోతూ ఉంటుందా? అంటే వితౌట్ ఎనీ మంత్ర చాంటింగ్ ఆర్ ఎనీ అఫర్మేషన్స్. అంటే ఇంతవరకు నేను అలా చేసింది ఏం లేదు. మన చుట్టుపక్కల వాళ్ళు వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళ వల్ల మనకు వస్తుంది. అది వాళ్ళు ఏం చెప్పక్కర్లే, చేయక్కర్లేదు. వాళ్ళ బిహేవియర్ బట్టి మనం మారిపోతాం. అంటే ప్రాబబ్లీ మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు యువర్ పియర్ గ్రూప్ వాజ్ సో గుడ్ అన్నమాట. వాళ్ళ వైబ్రేషన్స్ అలా ఉన్నాయి. యువర్ ఫ్రెండ్ సర్కిల్ వాజ్ లైక్ దాట్. యువర్ ఫ్రెండ్ సర్కిల్ వాజ్ లైక్ దాట్. సో ఆ ఫ్రెండ్ సర్కిల్ వైబ్రేషన్ కి మీరు రైజ్ అయ్యారు. ఓకే ఫైన్. అదే నాకు ఇంతవరకు మరి నేను అఫర్మేషన్స్ ఏమీ చేయలేదు, ఏం మంత్ర చేయక్కర్లేదు. కానీ ఇవన్నీ చాంటింగ్ కానీ ఏమీ ఏం చేస్తామండి? తెలియదు. ఏం చేయక్కర్లేదు యాక్చువల్లీ, నిజం చెప్పాలంటే. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక థాట్ ఎలా జనరేట్ అవుతుంది మనకి. నేను చేసిన సంగతి నాకు తెలియకుండా నేను ఎలా మారాను అనేది మీకు సబ్ కాన్షియస్ లెవెల్లో తెలుసు అనమాట. ఫస్ట్ థింగ్ ఇస్ సబ్ కాన్షియస్ లెవెల్లో తెలుసు. ద సెకండ్ థింగ్ ఇస్ యువర్ పియర్ గ్రూప్ ఆల్వేస్ మ్యాటర్స్. అందుకనే సత్సంగం అంటాం. మన చుట్టుపక్కల వాళ్ళు మనకంటే హయ్యర్ వైబ్రేషన్ ఉన్నారంటే ఇట్ విల్ గివ్ అస్ అ ఛాన్స్ టు గ్రో. లేదు అంటే పడిపోతాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మా ఇంట్లో తీసుకోండి. there will be certain shows which all three of us watch together. కొన్ని షోస్ ఉంటే మా వారే వాచ్ చేస్తారు, కొన్ని షోస్ ఉంటే ఒక మావాడే నేను మా అబ్బాయి కలిపి వాచ్ చేస్తాం కొన్ని. బట్ వాళ్ళు లేరు, ఇంకేదో చూస్తున్నారు వాళ్ళు అంటే మాత్రం నేను పక్కకి వెళ్ళిపోయి టేబుల్ దగ్గర కూర్చొని మంత్రం పెట్టేసుకుంటాను. సో ఇఫ్ ఐ ఫీల్ దట్ దట్ ఈస్ నాట్ ఫర్ మీ, ఆ వైబ్రేషన్ నాకు కాదు అని అనుకుంటే నేను నా వైబ్రేషన్ నేను క్రియేట్ చేసేసుకుంటాను అనమాట. Or I talk to my mom or my sister because their vibrations are higher. I mean, compared to my husband. So, their vibrations are higher. So, I prefer that. మేడం నాకు ఇంకొక స్మాల్ ఇష్యూ కాదు, అదొక డిస్టర్బెన్స్ అనుకోండి. మొన్న ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను కదా, ఆల్మోస్ట్ నైట్ మొత్తం లైట్స్ ఆఫ్ అయిపోయింది. పడుకునే టైంలో పక్క వేరే బెడ్ అతనికి కాల్ వచ్చింది. హీఈస్ టాకింగ్ టు సమ్వన్. ఖాళీ ఆల్మోస్ట్ నిద్రపోతున్నప్పుడు మనకి వినిపించేస్తాయి కదా అదర్కే. కానీ అతను ఏంటంటే హీఈస్ బిచింగ్ అబౌట్ సమ్ లేడీ అబౌట్ అనదర్ వన్ ఆన్ ద ఫోన్. ఆ అమ్మాయి ఇలా, అమ్మాయి అలా, అమ్మాయి అబ్బాయి అనేది మాకు పక్కన పెడితే హీఈస్ గాసిపింగ్ కంప్లీట్లీ. అది నాకు చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది. నేను ఇగ్నోర్ చేద్దామని చెప్పి ఇలా చెవులు మూసుకొని నేను ఏదో చాంటింగ్ ఏదో చేద్దామని ట్రై చేసినా కూడా ఐ డోంట్ నో దట్ వాయిసెస్ ఐఎమ్ హియరింగ్. అది ఎందుకు నేను 2 days నుండి నేను క్యారీ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్ దట్. That is because you stopped yourself from telling him, I am sleeping, shut the hell up. అది నేను ఎవరో తెలియని పర్సన్, పెద్దవాళ్ళు ట్రైన్ లో అంతమంది ఎవరైనా ఏమండి పడుకోవాలండి ప్లీజ్, డిస్టర్బెన్స్ గా ఉన్నది, మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారా అని చెప్పాలి. రిమెంబర్ దాట్ బౌండరీస్. చెప్దాం అనుకుంటూనే మళ్ళీ గొడవ. అందుకంటే అతను అప్పటికే ఫ్రస్ట్రేటెడ్ మూడ్ లో ఉన్నాడు. ఎంత ఫ్రస్ట్రేటెడ్ మూడ్ లో ఉన్నా కానీ చెప్పాలి, ప్లీజ్ అండి చాలా లేట్ అయిపోయింది, నాకు తలనొప్పి వస్తుంది, నాకు నిద్ర వచ్చేస్తుంది, ప్లీజ్ బయటికి వెళ్ళి మాట్లాడగలరా అని చెప్పాలి. బికాస్ being a person who is traveling in a train with 70 other people in the bogie, he should have that common sense. Okay, so మీరు అక్కడ తప్పేం చెయ్యట్లేదు. అనవసరమైన తలనొప్పి తెచ్చుకొని పెట్టుకుంటానేమో మళ్ళీ గొడవకి. ఆ తలనొప్పి మీరు ఇప్పుడు తెచ్చుకున్నారు, 2 రోజుల నుంచి మీకు ఆ తలనొప్పి ఉంది, పోవట్లేదు, పోదది. అది what you have to do is you have to write whatever you wanted to tell him, you have to write in a paper and burn it. That is one way. The second way is call his energy. కళ్ళు మూసుకొని call his energy. మీరు చెప్పాలనుకున్నా చెప్పేయండి, మీరు ఆ రోజు ఇట్లా మాట్లాడారండి, నన్ను చాలా డిస్టర్బ్ చేసింది, ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఇట్ అని చెప్పేయండి. చెప్పేసి సెండ్ హిమ్ బ్యాక్ టు వేర్ హీ హస్ కమ్ ఫ్రమ్. ఓకే, ఆఫ్టర్ దట్ ఎక్స్హేల్ 3 times and leave it. That's all. ఈ 2 మెథడ్స్ లోని మీకు రిలీజ్ అయిపోతుంది. కాలింగ్ ద ఎనర్జీ నేను అంత సజెస్ట్ చేయను ఇఫ్ యు ఆర్ నాట్ యూస్ టు ఇట్. నేనైతే లెఫ్ట్ అండ్ రైట్ అందరు ఎనర్జీలు పిలిచేసి వాళ్ళకి సారీ చెప్పడం అంత చేసేస్తాను నేను.
but I wouldn't suggest it. So just write down whatever thoughts you have relating to that incident. అన్ని థాట్స్ 15 నిమిషాలు కూర్చొని రాసేసి కాల్ చేయండి. ఇట్ విల్ రిలీజ్. కాల్ చేసి ఫ్లష్ చేసి నెగిటివ్ థాట్స్ కాబట్టి. రైట్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ షూర్. అను గారు చెప్పండి. హలో అండి, థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ సెషన్ అండి. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత అటెండ్ అవ్వడానికి అయింది నాకు. ఎస్. సో యాక్చువల్లీ నాకు రూట్ చక్ర సక్రల్ చక్ర చేస్తే ఇట్స్ నార్మల్, నాకేమీ అనిపించట్లేదు. యాజ్ యూజువల్ ఎవ్రీడే రొటీన్ లాగే ఉంది. బట్ ఆఫ్టర్ హియరింగ్ ఇట్ టుడే మణిపురి చక్ర తర్వాత విన్నాక డైజెస్టివ్ డిసార్డర్స్, ఈ బ్లీడింగ్ గమ్స్ ఉండేది నాకు. బట్ లాస్ట్ 6 months బ్యాక్ ఓమ్ కనెక్షన్ అటెండ్ అయ్యాను కదా, ఓమ్ కనెక్షన్ దీపావళి సెషన్స్. అది అయ్యాక సంథింగ్ ఐ కనెక్టెడ్. యాక్చువల్లీ అమ్మవారి పూజ ఎప్పటి నుంచో చేసుకుంటున్నాను. సో ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఆ డిజార్డర్స్ లేవు. ఎక్సలెంట్. అసలు ఇప్పుడు మీరు చెప్తుంటే కనెక్ట్ అయ్యాను, కానీ నాకు ఇవన్నీ తగ్గిపోయాయి ఓమ్ కనెక్షన్ తర్వాతనే. అదే మీకు చెప్దామని. Keep doing it also. Keep doing it so that as we grow higher, పైన చక్రాలు మనం చేసిన టైంలోని ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యువర్ animal chakras are completely balanced అన్నమాట. It's important we do that. ఇప్పుడు హూ ఎవర్ హ్యావ్ దీస్ ఇష్యూస్ అండి, ఇప్పుడు ఇట్లా ఉన్న ఇష్యూస్ వాళ్ళని దీంట్లో కనెక్ట్ చేయాలంటే ఎలాగ చెప్పండి? దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకోండి. They are not interested in it. It's a choice. Healing is always a choice. We can't push them into it, but we can show them how it has helped us. మేడం ఒకటి ఏంటంటే మన హ్యాపీనెస్, ఇంకోటి ఏంటంటే మన సనబడిపోవడం. జనాలకి చాలా ఆనందం వచ్చేస్తుంది అది చూస్తే. సో ద మూమెంట్ వి షో దెమ్ దాట్ దే ఆల్సో వాంట్ టు లెర్న్ అన్నమాట. బాడీ చాలా లైట్ అయిపోయింది ఇందాక అఫర్మేషన్స్ లో. నైస్. ఇట్ బికేమ్ సో లైట్. యా గుడ్, వెరీ గుడ్. యా చేస్తూ ఉండండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్దర్. షూర్. యా ద బాడీ లైట్నెస్ అది చక్రాస్ మనకి బ్యాలెన్స్ అయినప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ హావ్ నోటిస్డ్. బాడీ చాలా తేలిగ్గా అయిపోతుంది అనమాట. అంటే ఆ ఇమోషన్స్ అంత బరువు ఉంటాయి అనమాట. ఐ మీన్ మనం అది బాడీ ఫ్యాట్ అనుకుంటాం, అన్ని రకాలు మసిల్ ఫ్యాట్ అన్ని అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ ద ఇమోషన్స్ విచ్ వే అస్ డౌన్, రైట్? సో యా వీ టెండ్ టు బికమ్ లైట్. నాకు 3 రకాల డ్రెస్ సెట్స్ ఉంటాయి అన్నమాట. నేను తగ్గుతాను పెరుగుతాను. ఐ మీన్ లైక్ డ్రాస్టిక్లీ, అండ్ దెన్ ఐ గో అప్ అగైన్. సో ఇట్ ఈస్ లైక్ ఆ 3 పెట్టుకుంటాను అనమాట నేను. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది, ఓకే మై బాడీ ఈజ్ లైటర్, ఐ హావ్ రెడ్యూస్. ఎందుకంటే వెయిట్ లో 100 grams కూడా నేను తగ్గను, బట్ మై బాడీ రెడ్యూసెస్ అనమాట. ద బాడీ షేప్ చేంజెస్. యా సేమ్ థింగ్ విత్ మీ అండి. యా వెళ్ళి ఎవరినో ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ ఆర్ నాకు బానే ఉంటుంది. రిలేటివ్స్ ఏదైనా ఫంక్షన్స్ కలిసి వచ్చాక యు గెట్ స్ట్రెస్డ్ అవుట్. దానికి ముందు ప్రొటెక్షన్ చేసుకొని వెళ్ళండి. Take a bottle of water, energize it with Om. 108 times you energize it with Om, and tell the water, as I drink you, protect me inside and out. Protect me mentally, emotionally, physically, psychologically, and spiritually. Okay? అది తాగి వెళ్ళండి, ఎవరు మిమ్మల్ని ముట్టుకోలేరు. ఎస్ అప్పన్న గారు. కలుస్తానండి, తొందరలోనే వస్తాను. నేను బెంగళూరు వస్తున్నాను, మిమ్మల్ని కలవాలి ఎలాగైనా. Yes, let me know when, and maybe we can create we can meet up or something. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ సెషన్ అండి. వెల్కమ్. అప్పన్న గారు చెప్పండి. Yes ma'am, thank you for the lovely affirmations. And ఈ రూట్ చక్ర, సాక్రల్ చక్ర అవి కంటిన్యూస్ గా చెయ్యాలా 5 minutes, or గ్యాప్ ఇచ్చి తర్వాత ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చా? గ్యాప్ ఇచ్చి చేయడం అంటే ఇవాళ ఇల్లు క్లీన్ చేశాను అంటే ఇవాళ బెడ్రూమ్ క్లీన్ చేశాను, రేపు హాల్ క్లీన్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. అవ్వదు, కలిపి చెయ్యాలి. ఓకే, సో ఫస్ట్ మంత్ర ప్లస్ ముద్ర, దెన్ అఫర్మేషన్స్, దెన్ గో టు ద నెక్స్ట్
Yes. చక్ర మంత్రం. Yes. Affirmations you can skip if you don't want it. But అంటే నేను affirmations అంత ఇంపార్టెన్స్ ఇవ్వను అనమాట యాజ్ మచ్ యాజ్ మంత్ర అండ్ ముద్ర. బట్ ఇఫ్ ఇట్ కనెక్ట్స్ విత్ యూ ప్లీజ్ డూ ఇట్. అందుకని నేను అన్ని ఇస్తాను. Like, I give everything. Whatever connects with you, do that. ఓకే. If you have time, do all of them. It's okay. మ్యామ్ Yes. ఎవరు? నాకు నాగలక్ష్మి గారు చెప్పండి. ఆ, నేను అదేంటి రూట్ చక్ర చేసాక అఫర్మేషన్స్ చేయమంటున్నారు కదా, తర్వాత సాక్రల్ చక్ర చేసి అఫర్మేషన్స్ అంటున్నారు కదా. నాకు అలా చేస్తే ఎందుకో డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది మ్యామ్. అంటే కంటిన్యూస్ గా ముద్ర మెడిటేషన్ అది చేస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అఫర్మేషన్స్ మధ్యలో చదివేటప్పటికి ఏంటో డిస్టర్బెన్స్ గా అలా అయితే అఫర్మేషన్స్ అనిపిస్తుంది. చేయండి, మీకు రిలీజెస్ ఉన్నాయి. ముద్ర మంత్రతో మీకు రిలీజ్ అవ్వట్లేదు అనమాట. అది ద ఎఫర్మేషన్స్ ఆర్ వాట్ ఆర్ డిగింగ్ ఇట్ అవుట్. మీకు అఫర్మేషన్స్ చేయమంటారా? అంటే సి ద వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం చక్ర హీలింగ్ చేసినప్పుడు ఏది అవ్వలేదు అంటే ఏది లేదు అని మనం తీసుకోలేము. ఓకే, ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఐదర్ హైడింగ్ డీప్ ఇన్ సైడ్ ఆర్ యు ఆర్ నాట్ కనెక్టింగ్ విత్ ద మంత్ర, విత్ ద ముద్ర ఆర్ ద ఎఫర్మేషన్. ఏదో ఒకదాంతో మీకు డిస్టర్బెన్స్ వస్తున్నది అంటే ఇట్ మీన్స్ దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్ యూ. ఓకే, అంటే నేను అనేది మ్యామ్ కంటిన్యూస్ గా అది చేస్తే అదొకలా ఉంటుంది మ్యామ్. అఫర్మేషన్స్ మధ్యలో ఉండడం వల్ల కొంచెం చిరాగ్గా అలా ఉంటుంది. అదే ఆ చిరాకే మీకు తవ్వుతుంది అంటున్నాను. అదే తవ్వుతుంది మీకు లోపల. అయితే మంత్ర ముద్ర మానేయండి కొన్నాళ్ళు, మానేసి ఓన్లీ అఫర్మేషన్స్ చేసి చూడండి. ట్రై విత్ దాట్. యా, ఎస్ సౌజన్య గారు. మ్యామ్ ఇప్పుడు ఒక్క ఒక నిమిషం, పర్సన్ ఫినిష్ ద రికార్డింగ్.